హలో గాయస్, వెల్కమ్ టు ఎల్టీఎస్ క్లాసెస్. ఇవాళ మనం ఎన్సీఆర్టీ క్లాస్ 7 జాగ్రఫీలోని లైఫ్ ఇన్ ద డెజర్ట్స్ అనే లెసన్ గురించి చెప్పుకోబోతున్నామండి. అంతకంటే ముందు మీకు ఒక చిన్న అనౌన్స్మెంట్. మీకు తెలిసిందే, ఎల్టీఎక్స్ క్లాసెస్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ని స్టార్ట్ చేసిందండి. యూపీఎస్సీ ప్రిపరేషన్ కోసము ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ అనేది చాలా హెల్ప్ అవుతుందండి. ఎందుకంటే యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎవరైనా ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, ముందు ఒకసారి ఎన్సీఆర్టీ బుక్స్ అన్ని చదువుకొని ఆ తర్వాత మెయిన్ సిలబస్లోకి ఎంటర్ అయితే అది చాలా యూస్ఫుల్గా ఉంటుందని అందరూ చెప్తారు. అందుకని చెప్పి మీ అందరి కోసము కూడా ఎల్టీఎక్స్ క్లాసెస్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ని 15,000 రూపాయల అమౌంట్లోనే తీసుకొచ్చిందండి. ఆ 15,000 రూపాయల అమౌంట్ కూడా మీరు ఈజీగా ఈఎంఐస్ రూపంలో నెలకి 5,000 చెప్పిన 3 నెలల పాటు పే చేసుకునే సదుపాయం కూడా ఉందండి. ఇందులో మీకు ఏం లభిస్తుంది అంటే, క్లాస్ 6 నుంచి క్లాస్ 12 వరకు ఉండే ఎన్సీఆర్టీలో యూపీఎస్సీకి అవసరమయ్యే సిలబస్ ఏదైతే ఉందో అదంతా కూడా మీకు ఈ కోర్సులో లభిస్తుందండి. అందులో ప్రతి విషయము కూడా క్షుణ్ణంగా తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. ఈజీగా చిన్నపిల్లలకు కూడా రీచ్ అయ్యే విధంగా తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, అయితే ప్రజెంట్ ఈ ఫీజు స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఇది కేవలం అక్టోబర్ 15 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందండి. ఓకే, తర్వాత ఫీజు ఖచ్చితంగా పెరిగిపోతుంది. ఇంకా కొద్ది రోజులే ఉంది కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ కింద కనిపిస్తున్న నెంబర్ 7893-899-553 అనే నెంబర్ని కాంటాక్ట్ అయితే మీకు అడ్మిషన్స్కి సంబంధించి, అలాగే ఎల్టీఎస్ క్లాసెస్ యొక్క యాప్కి సంబంధించి మీకు కంప్లీట్గా డీటెయిల్స్ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. మీకు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటి అంటే, దిస్ కోర్స్ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. ఇది మీకు ఒక్కసారి ఎన్రోల్ అయితే జీవితాంతం కూడా మీకు ఈ కోర్స్ యొక్క వ్యాలిడిటీ, అంటే మీ లైఫ్ టైంలో ఎప్పుడైనా సరే మీరు జాబ్ వచ్చేంత వరకు కూడా ఈ కోర్స్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకునే వెసులుబాటు అనేది కలుగుతుందండి. థ్యాంక్ యూ. లెట్స్ స్టార్ట్ ద సెషన్. ఇప్పుడు మనం చెప్పుకోబోయే లెసన్ ఏంటండి, లైఫ్ ఇన్ ద డిజర్ట్స్. అంటే డిజర్ట్స్ లో జీవితం ఎలా ఉంటుంది అంటే నథింగ్ బట్ ఇది హ్యూమన్ ఎన్విరాన్మెంట్ ఇంటరాక్షన్స్ లో ఒక పార్ట్ అండి. హ్యూమన్ ఎన్విరాన్మెంట్ ఇంటరాక్షన్ లో ఇది ఒక పార్ట్ అన్నమాట. అయితే డిజర్ట్స్ అనగానే ఫస్ట్ అంతకంటే ముందు మనం మాట్లాడాల్సింది ఏంటి అంటే, మనిషి బతకడానికి నేల, నీరు, గాలి ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అయితే ఈ ప్రపంచంలో కొన్ని ప్లేసెస్ లో అందులో ఒకటైన నీరు అనేది సరిపడా లేకుండా కూడా కొంతమంది బతుకుతున్నారండి. ఓకే, అలాంటి వాళ్ళ జీవనం ఎలా ఉంటుందో మనం ఈజీగా గెస్ట్ చేయొచ్చండి. వాళ్ళకి తాగడానికి నీరు ఉండదు, లేకపోతే పంటలు పండించుకోవడానికి నీరు ఉండదు, లేకపోతే వాళ్ళకి పశువులు ఉంటాయి, క్యాటిల్ రేరింగ్ చేసుకుందామంటే ఆ క్యాటిల్ రేరింగ్ లో ఉండే క్యాటిల్ ఏవైతే ఉన్నాయో ఆ క్యాటిల్కి కావాల్సిన గడ్డి కూడా మొలవడానికి అవసరమైన నీరు అనేది అక్కడ లేదండి. ఓకేనా, అయినా సరే అలాంటి ప్రాంతాల్లో కూడా మనకి జీవనం అనేది, లైఫ్ అనేది కనిపిస్తుందండి. ఇప్పుడు మనము అలాంటి ప్రాంతాల గురించి చెప్పుకోబోతున్నాం. ఓకే, ఒక డిజర్ట్ అంటే జస్ట్ ఒక డెఫినేషన్ ఇచ్చారు చూడండి. It is an arid region characterized by extremely high or low temperatures and scarce vegetation. Okay, డిజర్ట్ అనేది ఒక ఎరిడ్ రీజన్ అండి. ఎరిడ్ అంటే పొడి అండి, ఎరిడ్ అంటే పొడి. ఓకేనా, పొడిగా ఉంటది, దాంతో పాటు చాలా వేడిగా ఉంటది. అక్కడ మనం దీన్ని క్యారెక్టరైజ్ చేయాలంటే డిజర్ట్ గురించి సింపుల్ గా చెప్పండి. ఎలా చెప్పొచ్చు అంటే, టెంపరేచర్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి మార్నింగ్ టైంలో, నైట్ చాలా తక్కువగా ఉంటాయి, అంటే మైనస్లో కూడా వెళ్ళిపోయినా ఆశ్చర్యపోవక్కర్లేదు. అలాగే వెజిటేషన్ ఏమో, మొక్కలు ఇవన్నీ కూడా ఎలా అంటే స్కార్స్, అంటే చాలా తక్కువ, ఎక్కడో కనిపిస్తాయి తప్పితే ఎక్కడ పడితే అక్కడ మనకి మొక్కలు కూడా కనిపించవండి. ఓకేనా, అయితే మనం ఏం చేస్తాం ఈ లెసన్ లో, we will now learn about the places in the world where people have learned to cope up with extreme harsh temperatures. In some places as hot as fire and some as cold as ice. ఇక్కడ ఈ పాయింట్ మీరు ఖచ్చితంగా నోట్ చేసుకోవాలండి. ఓకే, ఈ లెసన్ లో మనం నేర్చుకోబోయేది ఏంటి అంటే,
ఎక్స్ట్రీమ్ హార్ష్ టెంపరేచర్స్ ఉండే ప్లేసెస్ లో ప్రజలు ఎలా బతకడం నేర్చుకున్నారు, దానికి అలవాటు పడి ఎలా బతకడం నేర్చుకున్నారు. ఓకే, ఆ ఎక్స్ట్రీమ్ కండిషన్స్ అన్నాం. ఎలాంటి కండిషన్స్ అంటే దే ఆర్ హాట్ యాజ్ ఫైర్. ఓకేనా, అగ్గంత వేడిగా ఉంటాయి. అండ్ కొన్ని కోల్డ్ యాజ్ ఐస్. ఐస్ ఎంత చల్లగా ఉంటుందో అంత చల్లగా ఉంటాయి. అలాంటి హార్ష్ కండిషన్స్ లో కూడా ప్రజలు బతుకుతున్నారు. ఎలా బతకగలుగుతున్నారు, దానికి వాళ్ళు ఎలా అలవాటు పడ్డారు అనే విషయాలన్నీ కూడా మనం నేర్చుకోవాలి. ఓకే, దీస్ ఆర్ ద డిజర్ట్ ఏరియాస్ ఆఫ్ ది వరల్డ్. ఆ ఎక్స్ట్రీమ్ కండిషన్స్ ఉండే ప్లేసెస్ ఏవో కాదండి, ఈ డిజర్ట్స్ లోనే మనకి అలాంటి ఎక్స్ట్రీమ్ కండిషన్స్ ఉంటాయి. అయితే డిజర్ట్స్ ని మనము వాటి యొక్క క్యారెక్టర్ ఎలా ఉంటుంది అంటే, వాటిలో ఉండే మెయిన్ ఫీచర్స్ ఏంటి చెప్పాలంటే, లో రెయిన్ఫాల్. అంటే మిగతా ప్రాంతాలతో వాటిని మనం ఎలా డివైడ్ చేయొచ్చు అంటే, లో రెయిన్ఫాల్, తక్కువ రెయిన్ఫాల్, స్కాంటీ వెజిటేషన్. స్కాంటీ వెజిటేషన్ అంటే చాలా తక్కువ వెజిటేషన్, ఎక్కడో కానీ వెజిటేషన్ అనేది మొక్కలు అనేవి మనకు కనిపించవండి. అలాగే ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్, ఈ మూడు కూడా మనకి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది డిజర్ట్స్ అనమాట. అంటే డిజర్ట్స్ గురించి చెప్పాలంటే సింపుల్ గా తక్కువ వర్షం ఉంటుంది, ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది, మొక్కలేమో చాలా తక్కువ ఉంటాయి. ఇంతే, ఈ 3 వర్డ్స్ లో చెప్పేయచ్చు. ఓకేనా. అయితే టెంపరేచర్ మనం అందరం అనుకుంటాం నార్మల్గా ఏంటి, డిజర్ట్స్ అంటే హాట్ గానే ఉంటాయి అనుకుంటామండి. గుర్తుపెట్టుకోండి, డిజర్ట్స్ అంటే కేవలం హాటే కాదండి. ఈ ప్రపంచంలో 2 రకాల డిజర్ట్స్ ఉన్నాయి. ఒకటి హాట్ డిజర్ట్స్ ఉన్నాయి, 2 కోల్డ్ డిజర్ట్స్ కూడా ఉన్నాయండి. ఓకేనా. ట్రాపికల్ రీజియన్ లో ఉండేవి హాట్ డిజర్ట్స్ అండి. ఓకే, అలా కాకుండా మిడ్ లాటిట్యూడ్స్ లో 45 డిగ్రీస్ ఇలాంటి లాటిట్యూడ్స్ లో ఉండేవి కోల్డ్ డిజర్ట్స్ అండి. ఓకే, 2 రకాల డిజర్ట్స్ ఉన్నాయండి. డిజర్ట్స్ అంటే కేవలం హాట్ గా వేడిగా ఉండేవి మాత్రమే డిజర్ట్స్ కాదు, కోల్డ్ గా ఉండే డిజర్ట్స్ కూడా ఉన్నాయండి. ఓకే, అయితే ఇలాంటి ప్రాంతాల్లో ద పీపుల్ ఇన్హాబిట్ ది ల్యాండ్స్ వేర్ ఎవర్ లిటిల్ వాటర్ ఈజ్ అవైలబుల్ టు ప్రాక్టీస్ అగ్రికల్చర్. ఇలాంటి ప్రాంతాల్లో కూడా ప్రజలు ఎలా ఉండగలుగుతున్నారంటే, వాళ్ళకి ఎక్కడైనా ఒక చిన్న ల్యాండ్ చిన్న వాటర్ తో దొరికింది అనుకోండి, కొంచెం వాటర్ తో దొరికింది అనుకోండి, అలాంటి ప్రాంతాల్లో అగ్రికల్చర్ చేసుకుంటూ ఇలాంటి డిజర్ట్ రీజియన్ లో కూడా ప్రజలు బతుకుతున్నారండి. ఓకేనా. అయితే ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి, ఒకటి క్లియర్ గా అర్థం అవ్వాలి. ఏంటి, ఇక్కడ ఒకటి హాట్ డిజర్ట్ అన్నాడు, ఒకటి కోల్డ్ డిజర్ట్ అన్నాడు. అంటే ఖచ్చితంగా 2 రీజియన్స్ గురించి ఈ లెసన్ లో మనకి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఒకటి ఒక హాట్ రీజియన్ ఎగ్జాంపుల్ గా తీసుకొని చెప్తాము, అలాగే ఒక కోల్డ్ రీజియన్ ని కూడా ఎగ్జాంపుల్ గా తీసుకొని చెప్తాము. అయితే అందులో ఫస్ట్ హాట్ రీజన్, ఈ టెక్స్ట్ బుక్ లో వాళ్ళు ఎగ్జాంపుల్ గా తీసుకున్న హాట్ రీజన్ ఏంటి అంటే సహారా డిజర్ట్ అండి. ద లార్జెస్ట్ డిజర్ట్ ఆఫ్ ది వరల్డ్. ఓకేనా, ప్రపంచంలో లార్జెస్ట్ డిజర్ట్ అయిన సహారా డిజర్ట్ ని మనకి ఈ లెసన్ లో ఎగ్జాంపుల్ గా తీసుకున్నారు. ఓకే, ఇప్పుడు సహారా డిజర్ట్ గురించి చెప్పుకుందాం. ఓకే, లుక్ ఎట్ ద మ్యాప్ ఆఫ్ ది వరల్డ్ అండ్ కాంటినెంట్ ఆఫ్ ఆఫ్రికా. వరల్డ్ మ్యాప్ తీసుకుని అందులో ఆఫ్రికా మ్యాప్ లో మనం చెక్ చేస్తే అక్కడ నార్దర్న్ పార్ట్ లో, ఓకేనా, ఆఫ్రికా యొక్క నార్దర్న్ పార్ట్ లో మనకి కంప్లీట్ గా డిజర్ట్ రీజన్ కనిపిస్తుందండి. కంప్లీట్ గా డిజర్ట్ రీజన్ కనిపిస్తుంది. అండ్ దట్ ఈస్ ద లార్జెస్ట్ డిజర్ట్ ఆఫ్ ది వరల్డ్. ఓకేనా, ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారి అది ఏంటి అంటే ద సహారా డిజర్ట్. అండ్ ఇట్ కవర్స్ an area of 8.54 million square kilometers. మిలియన్ అంటే 10 lakhs అని మీకు తెలుసు కదా, అంటే 85.4 lakh square kilometers అండి. ఓకే, అంటే కొంచెం యాక్యురేట్ గా కాకుండా అప్రాక్సిమేట్ గా చెప్పాలి అంటే ఇండియా యొక్క ఏరియాకి నియర్లీ 3 times అన్నమాట. ఇండియా యొక్క ఏరియాకి, ఇక్కడ మన కంట్రీ ఉంది చూసారా, ఇండియా యొక్క ఏరియాకి నియర్లీ ఎన్ని రెట్లు ఉంటుందండి? 3 రెట్లు ఉంటుంది అనమాట. ఇక్కడ ఇచ్చారు చూడండి. ఓకేనా, డూ యూ రీకాల్ దట్ ఇండియా హ్యాస్ అన్ ఏరియా ఆఫ్ 3.2 million square kilometers. ఇండియా ఏరియా చూసుకుంటే 3.2 million square kilometers, అంటే 32 lakh square kilometers ఉంటుందండి ఇండియా యొక్క ఏరియా. అంటే ఎంత పెద్దదో మనమే ఊహించుకోవచ్చు. అలాగే ఈ డిజర్ట్ 11 కంట్రీలను టచ్ చేస్తుందండి. అంటే మొత్తం 11 కంట్రీస్ లో మనకి ఈ డెజర్ట్ అనేది స్ప్రెడ్ అయి ఉందండి. ఓకే, ఇవన్నీ కూడా నార్త్ ఆఫ్రికన్ కంట్రీస్ అండి. ఏంటండి? నార్త్ ఆఫ్రికన్ కంట్రీస్. ఓకేనా, ఏంటంటే కంట్రీస్ ఏంటి? అల్జీరియా, చాద్, ఈజిప్ట్, లిబియా, మాలి, మార్షియానియా, మొరాకో, నైగర్, సూడాన్, ట్యునీషియా అండ్ వెస్టర్న్ సహరా. ఈ 11 కంట్రీస్ లో కూడా ఈ
11 కంట్రీస్ లో కూడా మనకి సహారా డిజర్ట్ అనేది స్ప్రెడ్ అయి ఉందండి. ఓకేనా. ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలి ఏంటి అంటే ఇందులో చాలా కంట్రీస్ మెడిటరేనియన్ సీకి బార్డర్ గా ఉండే కంట్రీస్ అండి. అంటే ఇందులో చాలా కంట్రీస్ కి మెడిటరేనియన్ సీ యొక్క కోస్ట్ లైన్ అనేది ఉంటుందండి. ఎందుకంటే సహారా డిజర్ట్ కి పై భాగంలోనే మనకి మెడిటరేనియన్ సీ అనేది ఉంటుందండి. ఓకే, మీకు తర్వాత మ్యాప్ లో ఆ విషయం కూడా మీకు చూపిస్తాను. ఓకే, అయితే ఫస్ట్ ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్తున్నాను ఏంటి అంటే డిజర్ట్ అనగానే మనకి ఇసుక ఒకటే గుర్తొస్తుంది. అరే ఒక ఎడారి, తార్ ఎడారి అనగానే ఇసుక కంప్లీట్ గా ఎటు చూసినా ఇసుకే కనిపిస్తుంటది అని చెప్పి మనకు గుర్తొస్తుంది. కానీ అందరూ అనుకున్నట్టుగా ఎడారంటే కేవలం ఇసుక ఒక్కటే కాదు, అక్కడక్కడ మనకి గ్రావెల్స్ తో కూడుకున్న ప్లెయిన్స్ కూడా కనిపిస్తాయి. గ్రావెల్స్ అంటే చిన్న చిన్న రాళ్లతో కూడుకునే ప్లెయిన్స్ కనిపిస్తాయి. దాంతో పాటు పెద్ద పెద్ద రాకీ సర్ఫేస్ తో ఉండే ఎత్తైన ప్లాట్యూస్ కూడా కనిపిస్తాయి. ఎలివేటెడ్ ప్లాట్యూస్ విత్ బేర్ రాకీ సర్ఫేస్. ఓకేనా, పూర్తిగా రాళ్లతో కూడుకున్న ఎత్తైన ప్లాట్యూస్ కూడా మనకి కనిపిస్తాయండి. ఓకేనా, ఈ ప్లాట్యూస్ యొక్క హైట్ అంట కొన్ని సార్లు 2500 మీటర్ల కంటే ఎక్కువగా ఉండొచ్చు. 2500 మీటర్ల కంటే ఎక్కువగా ఉండొచ్చు. అంటే కొన్ని పర్వతాల యొక్క ఎత్తు ఎంత ఉంటదేమో. ఓకేనా, అంత హైట్ లో కూడా మనకి ఈ ఎడారిలో కనిపించే ప్లాట్యూస్ అనేవి ఉంటాయండి. ఎడారిలో కనిపించే ప్లాట్యూస్ అనేవి ఉంటాయి. ఓకే, ఇప్పుడు చూడండి మ్యాప్ వచ్చింది. మ్యాప్ లో చూడండి ఒకసారి. ఓకే, మామూలుగా జస్ట్ గుర్తు పెట్టుకోండి, ఎలాగో సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి. సహారా డిజర్ట్ లో మెడిటరేనియన్ సీతో బార్డర్ కలిగిన దేశాలేవి? ఓకే, సహారా డిజర్ట్ లో మెడిటరేనియన్ సీతో బార్డర్ కలిగిన దేశాలేవి? మీరు పైన చూస్తే మీకే క్లియర్ గా కనిపిస్తుంటాయండి. ఓకేనా, ఏంటది? ఒకటి ఇక్కడ చూసుకుంటే మొరాకో, ఫస్ట్ మొరాకో తర్వాత అల్జీరియా తర్వాత ఇక్కడ చిన్న కంట్రీ ఉంది కదా, ఆ పేరు అక్కడ మెన్షన్ చేయలేదు, నేను చెప్తున్నాను, రాసుకోండి. ఓకే, ఈ కంట్రీ పేరు, చిన్న కంట్రీ పేరు ఏంటి అంటే టునీషియా అన్నాం కదా, ఆ టునీషియా కంట్రీ ఏదండి. ఓకే, టునీషియా తర్వాత లిబియా తర్వాత ఈజిప్ట్. ఓకేనా, ఈ దేశాలన్నిటికీ కూడా మెడిటరేనియన్ సీతో కోస్ట్ లైన్ ఉందండి. ఓకే, అలాగే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వెస్టర్న్ సహారా కానీ లేకపోతే మార్షియానా కానీ ఈ రెండింటికి కూడా అట్లాంటిక్ ఓషియన్స్ తో కోస్ట్ లైన్ ఉంది. అట్లాంటిక్ ఓషియన్ తో కోస్ట్ లైన్ ఉంది. అదే విధంగా ఈజిప్ట్ అండ్ సూడాన్ ఈ రెండింటికి రెడ్ సీతో కూడా కోస్ట్ లైన్ ఉందండి. ఇదేంతో అండి, రెడ్ సీతో కూడా కోస్ట్ లైన్ ఉంది. అంటే దీనికి సహారా డెజర్ట్ కి 3 వైపులా 3 సముద్రాలు ఉన్నాయి. కరెక్ట్ గా చూసుకుంటే పైవైపు మెడిటరేనియన్ సీ, లెఫ్ట్ సైడ్ అట్లాంటిక్ ఓషియన్ అండ్ ఈస్ట్ సైడ్ అంటే రైట్ సైడ్ రెడ్ సీ. 3 వైపులా 3 సముద్రాలు కూడా ఉన్నాయి. మిగతా వైపు అంతా ఆఫ్రికా కాంటినెంట్ అనేది లొకేట్ అయి ఉందండి. లొకేట్ అయి ఉందండి. ఓకే, ఇక్కడ ఏదో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇచ్చాడు, చూద్దాం ఒకసారి. ఓకే, యూ విల్ బి సర్ప్రైజ్ టు నో దట్ ప్రెసెంట్ డే సహారా వన్స్ యూజ్డ్ టు బి ఏ లస్ గ్రీన్ ప్లెయిన్. ఓకేనా, ఒకప్పుడు మనం చూస్తున్న ఈ సహారా ఎడారి ఏదైతే ఉందో, ప్రపంచంలో అతిపెద్ద ఎడారి ఏదైతే ఉందో, అది ఒకప్పుడు అంట పూర్తిగా గ్రీనరీతో కవర్ అయి ఉండేదంటండి. ఉండేవి. ఆ విషయం మనకి ఎలా తెలుస్తుంది? సైంటిస్టులకి ఏమైనా ప్రూఫ్లు ఉన్నాయా? ఉన్నాయి. ఆర్కియాలజిస్టుల దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి. ఏంటి ఆ ప్రూఫ్లు అంటే, అక్కడ కొన్ని గుహల్లో దొరికిన పెయింటింగ్స్ లో ఏం చెప్తున్నాయంటే, రివర్స్ లో క్రోకోడైల్స్, ఎలిఫెంట్స్, లైన్స్, జిరాఫీస్, ఆస్ట్రిచ్, సీప్, క్యాటిల్, గోట్ ఇవన్నీ ఉన్నట్టుగా మనకి అక్కడ ఉండే కేవ్స్ లో, ఒక సహారా డెజర్ట్ లో ఉండే కేవ్స్ లో దొరికిన పెయింటింగ్స్ లో మనకి ఈ విషయాలు అనేవి బయటపడుతున్నాయండి. ఓకేనా, కానీ కాలం టైం మారుతున్న కొద్దీ అక్కడ క్లైమేట్ కూడా చేంజ్ అవ్వడం వల్ల అది ప్రెసెంట్ ఒక హాట్ అండ్ డ్రై రీజియన్ గా మారిపోయిందండి. ఓకేనా, కానీ ఒకప్పుడు కంప్లీట్ గ్రీనరీతో ఉండేదంట. ఓకేనా, ఉండేది. అది కాస్త ఇప్పుడు హాట్ అండ్ డ్రై రీజియన్ గా మారిపోయింది. అసలు ఓకే, ఒకప్పుడు కంప్లీట్ గ్రీనరీతో ఉన్నది ఇప్పుడు హాట్ అండ్ డ్రై రీజియన్ గా ఎలా మారింది? మీరే ఆలోచించి కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. ఓకే, అలాగే మీరు ఇక్కడ దీని సహారా డెజర్ట్ స్ప్రెడ్ అయిన రీజియన్స్ కూడా మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చండి. ఓకే, ఇక్కడ గ్రీన్ కలర్ లో ఇచ్చిందంతా కూడా మామూలుగా నార్మల్ ఏరియాని
ఎల్లో కలర్ అంటే ఈ కలర్ చూసారా, ఈ కలర్ లో ఉందంతా కూడా మనకి డిజర్ట్ రీజన్ అని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేయబడుతుందండి అక్కడ. ఓకే, తర్వాత అక్కడ క్లైమేట్ ఎలా ఉంటుంది, సహారా డిజర్ట్ లో క్లైమేట్ ఎలా ఉంటుంది. ఓకే, సహారా డిజర్ట్ లో క్లైమేట్ ఎలా ఉంటుంది. ద క్లైమేట్ ఆఫ్ సహారా డిజర్ట్ ఈజ్ స్కార్చింగ్ హాట్ అండ్ ప్యాచ్ డ్రై. ఈ రెండు పదాలు నోట్ చేసుకోండి. అంటే కొన్ని పదాలు కూడా ఇక్కడ యూజ్ చేస్తారు. ఆ పదాలు కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి. మనం యూపీఎస్సి మెయిన్స్ లో ఆన్సర్ రైటింగ్ రాసేటప్పుడు ఇలాంటి పదాలు వాడితే మన మీద ఒక అంటే ఇంప్రెషన్, మంచి ఇంప్రెషన్ వస్తుందండి. ఓకే, స్కార్చింగ్ హాట్ అండ్ పార్చ్ డ్రై. ఓకేనా, అంటే అర్థం ఏంటి అంటే స్కార్చింగ్ హాట్ అంటే కాలిపోయేంత వేడి అనమాట. కాలిపోయేంత వేడి అంటే ఒకవేళ అక్కడ ఏదైనా వస్తువు పెడితే వెంటనే భస్మం అయిపోద్ది అంటారు చూసారా, అంటే మొత్తం ఒక బూడిదలాగా మారిపోద్ది అంటారు కదా, అంత వేడి. అలాగే పార్చ్ డ్రై ఏంటండి, పార్చ్ డ్రై అంటే అంత వేడి వల్ల ఏమైంది అంటే కంప్లీట్ గా పూర్తిగా డ్రై, అంటే అసలు వాటర్ కంటెంట్ లేకుండా డ్రై అయిపోయిందండి. ఒక ఏది సహారా డిజర్ట్. అలాగే ఇక్కడ రైనీ సీజన్ నుండి వర్షం పడదా సార్, వర్షం పడద్దండి, కానీ చాలా తక్కువ కాలం వర్షం పడద్దండి. ఓకేనా, మ్యాక్సిమం ప్లేసెస్ లో స్కై ఎప్పుడు కూడా క్లౌడ్లెస్ అంటే మేఘాలు ఏం లేకుండా చాలా క్లియర్ స్కై ఉంటుందండి, చాలా క్లియర్ స్కై ఉంటుంది. ఓకేనా, అలాగే ఇక్కడ ఇంకొక విషయం కూడా ఇచ్చాడు ఏంటి అంటే హియర్ ద మాయిశ్చర్ ఎవాపరేట్స్ ఫాస్టర్ దెన్ ఇట్ అక్యుములేట్స్. మాయిశ్చర్ రావడం ఎంతసేపు, అది వెళ్ళిపోవడం కూడా అంతకంటే ఫాస్ట్ గా జరిగిపోయింది అనమాట. మనకి తెలుగు సినిమాలో వాడతారు చూసారా, అమ్మ మెరుపు తీగ ఒక్కసారి వచ్చిపోమ్మ అంటారు కదా, అదే విధంగా మాయిశ్చర్ అనేది వస్తుంది, ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వెళ్ళిపోతుందో కూడా తెలియదు అనమాట. అంత తొందరగా ఎవాపరేట్ అయిపోయింది వచ్చిన మాయిశ్చర్. అంటే ఒకవేళ వర్షం పడినా లేకపోతే వేరే దగ్గర నుంచి మాయిశ్చర్ వచ్చినా అది చాలా తొందరగా అట్మాస్ఫియర్ లోకి ఎవాపరేట్ అయిపోయింది. ఓకేనా, అక్కడ డేస్ అనేవి చాలా హాట్ గా ఉంటాయండి, అన్బిలీవబుల్లీ హాట్. ఓకేనా, కొన్ని సార్లు టెంపరేచర్ ఎక్కువగా మ్యాక్సిమం 50 డిగ్రీస్ కంటే ఎక్కువగా ఉంటుందండి. ఓకేనా, ఈ టెంపరేచర్స్ వల్ల ఏమవుద్ది అంటే అక్కడ ఉండే శాండ్ తెలుసు కదా, శాండ్ చాలా తొందరగా వేడెక్కుద్దండి. శాండ్ చాలా తొందరగా వేడెక్కడానికి కారణం ఏంటో కూడా నేను చెప్తున్నాను, చూసుకోండి. ఫిజిక్స్ లో ఒక రీజన్ ఉంటుందండి. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ శాండ్ ఈజ్ ద రీజన్ బిహైండ్ ఫాస్ట్ హీటింగ్ ఆఫ్ శాండ్. ఓకే, శాండ్ అంత తొందరగా హీట్ ఎక్కడానికి కారణం ఏంటి అంటే శాండ్ కి చాలా తక్కువ స్పెసిఫిక్ హీట్ ఉంటుంది, కాబట్టి చాలా తొందరగా వేడెక్కిపోయిద్దండి. ఓకేనా, ఇలా ఈ శాండ్ రాక్స్ వేడెక్కి ఇవి మళ్ళీ ఏం చేస్తాయంట, ఇవి వేడెక్కడం కాకుండా వీటి చుట్టుపక్కల ఉండే ఎన్విరాన్మెంట్ ని కూడా మళ్ళీ వేడెక్కిస్తాయంట. ఓకేనా, అంటే నార్మల్ గా బయట నుంచి సోలార్ ఎనర్జీ వస్తుంది, దాంతో పాటు ఇవి ఆల్రెడీ వేడెక్కున్నాయి, ఇవి కూడా మళ్ళీ చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్ ని వేడి చేసి అక్కడ టెంపరేచర్స్ ని విపరీతంగా పెంచేస్తున్నాయి. ఎంత పెరుగుతున్నాయో మనకి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు చూడండి. ఏంటది, ఆల్ అజీజియా అనేది సహారా డిజర్ట్ లో, ఓకేనా, లిబియా దేశంలో ట్రిపోలి అనే ప్రాంతానికి దగ్గరలో, ఓకేనా, లిబియా క్యాపిటల్ ట్రిపోలి అండి. ఒక ట్రిపోలికి దగ్గరలో ఆల్ అజీజియా అనే ఒక ప్రాంతం ఉంటుంది. అక్కడ మనకి ప్రపంచంలోనే హైయెస్ట్ టెంపరేచర్ అనేది రికార్డ్ అయిందండి. ఎంతవరకు రికార్డ్ అయిన హైయెస్ట్ టెంపరేచరు 97.7 డిగ్రీస్ 1922 సంవత్సరంలో సెప్టెంబర్ 13వ తారీఖున ఆల్ అజీజియాలో, ఓకేనా, ఆల్ అజీజియా ఎక్కడ ఉందండి, లిబియా దేశంలో ఉంది. అక్కడ మనకి 97 కాదు 57 డిగ్రీస్. ఓకే, ఇక్కడ తప్పు రాశాం కదా, 57.7 డిగ్రీస్ సెంటీగ్రేడ్ టెంపరేచర్ రికార్డ్ అయిందండి. ఒక 57.7 డిగ్రీస్ సెంటీగ్రేడ్ టెంపరేచర్ రికార్డ్ అయింది. అంటే ఎంత ఎక్కువ మనం ఊహించుకోవచ్చు. నార్మల్ గా మనకి మన రీజియన్ లో చూసుకుంటే, ఇండియాలో ఆంధ్రాలో చూసుకుంటే టెంపరేచర్స్ ఎంత ఉంటాయి, 30, లేకపోతే సమ్మర్ లో 30 దాటి 32, 35, 36, కొన్ని ప్రాంతాల్లో 38, 40 ఇలా రికార్డ్ అవుతాయి. పోనీ 42, 43 అయినా కూడా పోనీ దానికే మనము చాలా ఎక్కువ ఫీల్ అయిపోయి అసలు ఇంకా అప్పుడు ఎంతమంది చనిపోతారు, ఎంతమంది వడదెబ్బ తగిలి చనిపోతారో కూడా మనం గెస్ట్ చేయలేము. అలాంటిది 57.7 డిగ్రీస్ సెంటీగ్రేడ్. మాక్సిమం కేసెస్ లో ఎప్పుడు 50 డిగ్రీస్ సెంటీగ్రేడ్ కంటే టెంపరేచర్ ఎక్కువగానే ఉంటది. అలాంటి ప్రాంతాల్లో కూడా ప్రజలు బతుకుతున్నారు అంటే నిజంగా ఖచ్చితంగా మనము దాన్ని మెచ్చుకోవాల్సిన, అంటే ఎప్రిషియేట్ చేయాల్సిన విషయమేనండి. అంటే అలాంటి
ఒక ప్రాంతానికి అలాంటి ఒక కండిషన్స్ కి వాళ్ళు అలవాటు పడ్డారు. ఓకేనా. అయితే ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏంటి అంటే, మార్నింగ్ ఇంత వేడిగా ఉందన్నారండి. మార్నింగ్ వేడిగా ఉంది అంటే నైట్ కూడా వేడిగా ఉంటదేమో అని మీరు ఊహించుకుంటారేమో. నైట్ వేడిగా ఉండడం కాదు, అది పక్కన పెడితే నార్మల్ గా కూడా ఉండదు, మన దగ్గర ఉన్నట్టుగా కూడా ఉండదు. ఓకేనా. నైట్ చాలా చల్లగా అయిపోద్దండి. ఓకేనా. ద నైట్స్ మే బి ఫ్రీజింగ్ కోల్డ్ విత్ టెంపరేచర్స్ నియరింగ్ 0 degrees. ఓకే. నైట్స్ ఏమో టెంపరేచర్ మళ్ళీ విపరీతంగా పడిపోతాయి. ఎంత డిఫరెన్స్ చూసుకోండి. ఓకే. మార్నింగ్ టైం ఏమో టెంపరేచరు చాలా ఎక్కువగా ఉంది, నైట్ టైం ఏమో టెంపరేచర్ చాలా తక్కువగా ఉందండి. ఓకే. అంటే రేంజ్ ఆఫ్ టెంపరేచర్ అనేది అంటే మధ్య గ్యాప్ అన్నమాట. మాక్సిమం కి మినిమం కి మధ్య గ్యాప్ చాలా ఎక్కువగా ఉంటుందండి. దీనికి కూడా కారణం నైట్ కూడా ఇంత తక్కువ టెంపరేచర్స్ రికార్డ్ అవ్వడానికి కారణం ఏంటంటే మళ్ళీ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ శాండ్ అనమాట. అంటే శాండ్ ఎంత తొందరగా వేడెక్కుద్దో సూర్యుడు వెళ్ళిపోయిన వెంటనే అంత తొందరగా చల్లబడిపోయింది. అందువల్ల టెంపరేచర్స్ మళ్ళీ నార్మల్ కంటే కూడా బాగా తగ్గిపోయి ఫ్రీజింగ్ టెంపరేచర్స్ కి మళ్ళీ వెళ్ళిపోయే అవకాశం ఉందండి. ఇది క్లైమేట్ అలా ఉంటదండి. ఓకే. అంటే సింపుల్ గా చెప్పాలి అంటే మన క్లైమేట్ తో పోలిస్తే చాలా వేరేగా ఉంటది అనమాట. మనం అంతకు ముందు ఒక క్లైమేట్ గురించి మాట్లాడాం. ఏంటది? ఈక్వటోరియల్ క్లైమేట్ లో వాళ్ళకి ఈ రోజుకి రేపటికి ఎల్లుండికి లేకపోతే ఇవాళ పగటికి రాత్రికి అసలు ఎప్పుడు తేడాయే తెలియదు. ఎప్పుడు క్లైమేట్ ఒకేలా ఉంటదని చెప్పుకున్నాం. అయితే దాంతో కంపేర్ చేస్తే డిజర్ట్ క్లైమేట్ ఎలా ఉందండి? అసలు మార్నింగ్ కి నైట్ కి పూర్తిగా మారిపోతుంది అనమాట. మార్నింగ్ ఏమో మనం ఎక్కడో సూర్యుడికి దగ్గరగా ఉన్నామేమో అనిపిస్తుంది. నైట్ వచ్చేటప్పటికేమో మనం ఏమైనా మంచు ప్రాంతాల్లోకి వెళ్ళిపోయామా అనే ఫీలింగ్ కూడా వస్తుంది అనమాట. ఓకేనా. అలాగే క్లైమేట్ తర్వాత ఫ్లోరా అండ్ ఫౌనా అంటే అక్కడ పెరిగే జంతువులు. ఓకే. అక్కడ పెరిగే జంతువులు, చెట్లు ఎలా ఉన్నాయి. ఓకే. వృక్షాలు ఫస్ట్ చూసుకుంటే వెజిటేషన్. ఓకేనా. మీకు ఎడారిలో పెరిగే మొక్కలు తెలిసే ఉంటాయండి. చిన్నప్పుడు నాగజెముడు, బ్రహ్మజెముడు మొక్కలు అని చెప్తారు. నాన్న వీటికి ముళ్ళే ఉంటాయి, ఆకులు ఉండవు, కాండం మీదే ముళ్ళు మొలుస్తాయి అని చెప్పి మీ చిన్నప్పుడు స్కూల్లో చెప్పే ఉంటారు కంపల్సరీగా. ఓకేనా. అలాంటి మొక్కలే ఎక్కువగా పెరిగితే వాటిని మనం ఎడారి మొక్కలు అంటాము. వాటికి ఒక పేరు కూడా ఉంటదండి, జీరోఫైట్స్ అని పిలుస్తారు. అలాంటి మొక్కల్ని, ఎడారుల్లో పెరిగే మొక్కల్ని జెరోఫైట్స్ అని చెప్పి పిలుస్తారండి. ఓకే. నార్మల్ గా మన రీజియన్ లో పెరిగే మొక్కలకి వాటికి చాలా తేడా ఉంటుందండి. మన రీజియన్ లో పెరిగే మొక్కలకి వాటికి చాలా తేడా ఉంటుంది. ఓకేనా. అలాంటి మొక్కల్లో మెయిన్ ఏంటి అంటే క్యాక్టస్ అంటే ఇందులోకే మనకి నాగజెముడు, బ్రహ్మజెముడు వస్తాయండి. అలాగే డేట్ పామ్స్, ఓకేనా, ఖర్జూరం, లేకపోతే అకాషియా అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇది ఎడారులతో పాటు గ్రాస్ ల్యాండ్స్ లో కూడా మనకి అకాషియా అనే ప్లాంట్ అనేది కనిపిస్తుంది. ఎలా అంటే ఇది ఒక తిరగేసిన గొడుగులాగా ఉంటదండి. మీరు దీని యొక్క నిర్మాణం చూసుకుంటే ఇలా ఉంటది అనమాట అకాషియా ప్లాంట్. ఓకేనా. మీరు కావాలంటే నెట్ లోకి వెళ్ళి ఒకసారి సెర్చ్ చేయండి, మీకు అకాషియా ప్లాంట్స్ కనిపిస్తాయి. ఓకేనా. అలాగే ఇన్ సమ్ ప్లేసెస్ దెర్ ఆర్ ఒయాసిస్. ఇది ఇంపార్టెంట్ వర్డ్, ఒయాసిస్. ఓకేనా. అక్కడక్కడ మనకి ఒయాసిస్లు కనిపిస్తాయి. ఆ ఒయాసిస్ ని ఇది ఏమంటున్నారంటే గ్రీన్ ఐలాండ్స్ విత్ డేట్ పామ్స్ సరౌండింగ్ దమ్. ఆ ఒయాసిస్ ని గ్రీన్ ఐలాండ్ అని చెప్పి పిలుస్తున్నారంటే ముద్దుగా ఇక్కడ ఈ లెసన్ లో మనకి గ్రీన్ ఐలాండ్స్ అని చెప్తున్నారు. ఓకేనా. అక్కడ మనకి దాని చుట్టూ కూడా డేట్ పామ్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. ఓకేనా. అలాగే ఈ ప్రాంతంలో ఏ జంతువులు పెరుగుతాయి అంటే క్యామిల్స్. ఇది అందరికీ తెలిసిందే. ఓకేనా. క్యామిల్స్ ని ఎడారి వాడ అని చెప్పి కూడా పిలుస్తారు. ఓకే. హైనాస్ అంటే వేట కుక్కలు, జాకల్స్ అండ్ ఫాక్సెస్ ఇవి నక్కలు, స్కార్పియన్స్ రకరకాల తేళ్లు, దాంతో పాటు మెనీ వెరైటీస్ ఆఫ్ స్నేక్స్ అండ్ లిజర్డ్స్. ఓకే. రకరకాల పాములు మరియు బల్లులు కూడా మనకి ఈ ప్రాంతంలో పెరుగుతూ ఉంటాయి. ఓకే. అంటే ఇక్కడ వండే లైఫ్ అయితే మీరు దీన్ని దేంతో కంపేర్ చేసుకోవాలంటే వేరే రీజియన్స్ లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన రీజియన్ లో ఉండే జంతువులతో కానీ, లేదా పోలార్ రీజియన్ లో ఉండే జంతువులతో కానీ, లేదా ఈక్వటోరియల్ రీజియన్ లో ఉండే జంతువులతో కానీ వీటిని కంపేర్ చేసుకుంటే అక్కడ ఎలాంటి యానిమల్స్ బతుకుతున్నాయి, ఇక్కడ ఎలాంటి యానిమల్స్ బతుకుతున్నాయి అని మీకు ఒక ఐడియా ఉంటుందండి. ఓకే. అలాగే ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇక్కడ ఇచ్చారు. ఏంటది? ఇక్కడ సైంటిస్టులకంట ఫిష్ యొక్క స్కెలిటన్స్ దొరికాయంటండి. ఓకే. ఫిష్ యొక్క స్కెలిటన్స్ దొరకడంలో పెద్ద ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే
మేబీ ఒయాసిస్లు ఉన్నాయి కాబట్టి ఒయాసిస్ లో ఫిష్ పెరగొచ్చు. లేకపోతే ఇక్కడ ఒకప్పుడు కంప్లీట్ గా లస్ గ్రీన్ క్లైమేట్ ఉండేది, కంప్లీట్ గా గ్రీనరీతో కూడుకున్న క్లైమేట్ ఉండేది. అలాంటి టైంలో కూడా ఫిష్ పెరిగి ఉండొచ్చు. వాటి యొక్క స్కెలిటన్సే మనకి ఇప్పుడు కనిపిస్తూ ఉండొచ్చు అండి. ఓకేనా? అలాగే ఫ్లోరా అండ్ ఫౌనా అయిపోయింది. అక్కడ పీపుల్ ఎలా ఉన్నారు, ప్రజలు ఎలా ఉన్నారు, ప్రజల జీవన విధానం ఏంటి, ఇవి కూడా తెలుసుకోవాలి కదా కంపల్సరీగా. ఓకేనా? మనకు తెలుసు సహారా డెజర్ట్ లో చాలా హార్ష్ క్లైమేట్ అంటే మనిషికి చిరాకు తెప్పించేంత ఒక క్లైమేట్ ఉంటుంది. అయినా సరే అందులో కూడా నెంబర్ ఆఫ్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ పెరుగుతూ ఉన్నారండి, నివసిస్తూ ఉన్నారు. ఓకేనా? రకరకాల పనులు చేసుకుంటూ ఈ హార్ష్ కండిషన్ లో కూడా కొన్ని జాతులు నివసిస్తున్నాయి. వాళ్ళలో మెయిన్ ఎవరు అంటే బెడోయిన్స్ అండ్ ట్వారెగ్స్. దీస్ ఆర్ ద టూ ట్రైబల్స్ లివింగ్ ఇన్ ద సహారా డిజర్ట్ లో పెరుగుతున్న ఇద్దరు ట్రైబల్ ఎవరు అంటే ఒకటి బెడోయిన్స్, అలాగే ట్వారెగ్స్. ఈ రెండు ఇంపార్టెంట్ అండి. ఈ రెండు పేర్లు కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇక్కడ ఒక పదం వాడాడు, దీస్ గ్రూప్స్ ఆర్ నొమాడిక్ ట్రైబ్స్. నొమాడిక్ అంటే ఏంటో మనం ఆల్రెడీ చెప్పాం. నొమాడిక్ అంటే ఏంటంటే సంచార జీవనం, అంటే ఫుడ్ కోసము ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్తూ ఉంటారు. ఓకేనా? అలా వెళ్ళే వాళ్ళని మనము నొమాడిక్ పీపుల్ అంటారు. ఓకే, వీళ్ళ యొక్క మెయిన్ పని ఏంటి అంటే రీరింగ్ ఆఫ్ లైవ్ స్టాక్ అంటే క్యాటిల్ రేరింగ్ అనమాట. పశువుల్ని పెంచడం అనేది వీళ్ళ యొక్క మెయిన్ జీవనాధారం అండి. ఓకేనా? పశువులు ఏంటేంటి? గోట్స్, షీప్స్, క్యామెల్స్ అండ్ హార్సెస్. ఓకేనా? గోట్స్, షీప్, క్యామెల్స్ అండ్ హార్సెస్ ఆర్ ద మెయిన్ క్యాటిల్స్ దే రియర్. ఓకేనా? వీళ్ళు ఎక్కువగా పెంచే యానిమల్స్ ఏవి అంటే ఈ యానిమల్స్ అండి. అలాగే వీటి వల్ల వాటికి ఏమొస్తుంది, వీటిని పెంచడం వల్ల వాటికి వచ్చే లాభం ఏంటి, లాభం ఏంటి అంటే వాళ్ళకి కావలసిన మిల్క్ వస్తుంది. అలాగే హైడ్స్ ఫ్రమ్ విచ్ దే మేక్ లెదర్ ఫర్ బెల్ట్స్, స్లిప్పర్స్ అండ్ వాటర్ బాటిల్స్. ఓకే, అక్కడ వాటి యొక్క చర్మం ఉంటుంది చూసారా, హైడ్ అంటే యానిమల్ యొక్క స్కిన్ అండి. హైడ్ అంటే యానిమల్ యొక్క స్కిన్ అన్నమాట. ఓకే, దాని నుంచి వచ్చే లెదర్ ద్వారా బెల్ట్లు, స్లిప్పర్లు, వాటర్ బాటిల్ తయారు చేస్తారంట. దాంతో పాటు ఆ జంతువుల నుంచి వచ్చే హెయిర్ ఏదైతే ఉంటుందో, జుట్టు ఏదైతే ఉంటుందో వాటి నుంచి రకరకాల మ్యాట్లు, కార్పెట్లు, బట్టలు, అలాగే బ్లాంకెట్లు, దుప్పట్లు కూడా తయారు చేస్తారు. ఓకేనా? ఇది వాళ్ళ యొక్క జీవనాధారం అండి. ఎందుకంటే అగ్రికల్చర్ చేయడానికి అంత అవకాశం లేదు. అగ్రికల్చర్ చేయాలంటే మాక్సిమం ఒయాసిస్ కి దగ్గరలో ఉండే వాళ్ళకైతే అగ్రికల్చర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? కానీ మిగతా ఏరియాస్ లో అగ్రికల్చర్ అవ్వదు కాబట్టి వాళ్ళు క్యాటిల్ రేరింగ్ మీదే ఆధారపడుతూ ఉంటారు. అలాగే ఇక్కడ ఒక వాళ్ళ డ్రెస్సింగ్ కూడా ఇచ్చారండి. దే వియర్ హెవీ రోబ్స్ యాజ్ ప్రొటెక్షన్ అగెనిస్ట్ డస్ట్ స్టార్మ్స్ అండ్ హాట్ విండ్స్. ఆ వేడి గాలుల నుంచి, ఇసుక తుఫాన్ల నుంచి వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడం కోసము వాళ్ళు హెవీ రాబ్స్ ని వాళ్ళ ఒంటి చుట్టూ కూడా వేసుకుంటారండి. ఒక హెవీ అంటే చాలా బరువుగా ఉండే రోబ్స్ అంటే ఏంటి అంటే పైనుంచి కింద వరకు, కాళ్ళ వరకు కవర్ చేసే కోట్ లాంటివి అనమాట. ఇప్పుడు ప్రెసెంట్ లేడీస్ వేసుకుంటున్నారు కదా, ప్రెసెంట్ యూత్ ట్రెండ్ కదా అది లేడీస్ లో. ఓకేనా? వాళ్ళ గౌన్లు ఎలా అంటే పైనుంచి కింద వరకు ఉంటాయి చూసారా, అలా పైనుంచి కింద వరకు ఉండే బట్టల్ని మనము రోబ్స్ అని చెప్పి పిలుస్తామండి. అలాంటి రోబ్స్ ని ఎందుకు వేసుకుంటారండి వాళ్ళు? డస్ట్ స్టార్మ్స్ నుంచి, హాట్ విండ్స్ నుంచి కాపాడుకోవడం కోసం వాటిని వేసుకుంటారు. ఓకే, అలాగే ఇక్కడ ఒయాసిస్ గురించి మెన్షన్ చేశారు చూడండి. ద ఒయాసిస్ ఇన్ ద సహారా అండ్ ద నైల్ వ్యాలీ ఇన్ ఈజిప్ట్ సపోర్ట్స్ సెటిల్డ్ పాపులేషన్. ఓకేనా? ఇక్కడ వరకు మనము నొమాడిక్ ట్రైబ్స్ ని చూసామండి. ఓకేనా? నొమాడిక్ ట్రైబ్స్ అంటే ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి తిరిగే వాళ్ళే. కానీ ఇప్పుడు సహారాలో ఉండే ఒయాసిస్ల దగ్గర, అలాగే నైల్ వ్యాలీ, ఈజిప్ట్ దేశంలో కూడా మనకి ఈ సహారా డెజర్ట్ ఉందని చెప్పాము, తెలుసు కదా. సహారా డెజర్ట్ లోంచి మనకి ఈ నైల్ నది అనేది ప్రవహిస్తుందండి. ఓకేనా? ఈ నైల్ నది ఉండే ప్రాంతంలో ఒక సెటిల్డ్ పాపులేషన్ కూడా గ్రో అయిందండి. అంటే దాని చుట్టూ రకరకాల ఇల్లు, రకరకాల సిటీలు కూడా డెవలప్ అయిపోయాయి. ఎందుకు? అక్కడ వాటర్ ఉంది కాబట్టి
డేట్ పామ్స్ పండించుకోవడానికి అవకాశం ఉంది, అంటే ఖర్జూరం మొక్కలు పండించుకోవడానికి అవకాశం ఉంది. దాంతో పాటు క్రాప్స్, చిన్న చిన్న పంటలు, రైస్ కానీ, వీట్ కానీ, బార్లీ కానీ, బీన్స్ కానీ, ఇవన్నీ పండించుకోవడానికి అక్కడ అవకాశం ఉందండి. ఎక్కడండి? ఒయాసిస్ల దగ్గర. దాంతో పాటు నైలు నది ఒడ్డున వీటన్నింటికి అవకాశం ఉంది. అలాగే వాటన్నింటిలో ఇంపార్టెంట్ గా మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే కాటన్ గ్రోన్ ఇన్ ఈజిప్ట్. ఓకేనా? ఈజిప్ట్ లో పండించే కాటన్ చాలా సుపీరియర్ క్వాలిటీ కాటన్ అండి. దానికి ప్రపంచంలో చాలా డిమాండ్ ఉంది, ప్రపంచంలో చాలా ఎక్కువ డిమాండ్ ఉంది. ఓకేనా? ఈజిప్ట్ లో గ్రో చేసే కాటన్ కి చాలా మంచి డిమాండ్ ఉంది. అలాంటి కాటన్ ని మనకి ఈజిప్ట్ దేశంలో నైల్ నది ఒడ్డున పండిస్తున్నారు. అలాగే రీసెంట్ టైమ్స్ లో టెక్నాలజీ పెరిగిన తర్వాత ఏమైంది? ఆయిల్ రిజర్వ్స్ కూడా ఈ సహారా డెజర్ట్ కింద ఉన్నట్టు కనిపెట్టారు. ఓకేనా? ఈ ఆయిల్ కి వరల్డ్ వైడ్ ఎంత డిమాండ్ ఉందో అందరికీ తెలుసు. ఆయిల్ ప్రైసెస్ ఇండియాలో ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా ఇప్పుడు తెలుస్తుంది. లీటర్ పెట్రోల్ 100 రూపాయలు, 120 రూపాయల దగ్గరికి వెళ్ళిపోయింది. లీటర్ డీజిల్ 100 రూపాయలు దాటేసింది ఆల్రెడీ. కాబట్టి ఖచ్చితంగా ఆయిల్ ఎంత ఇంపార్టెంట్, ఆయిల్ కి ఎంత వాల్యూ ఉంటుందని మనందరికీ తెలుసు అండి. ఇండియన్స్ కి అయితే మెయిన్ తెలుసు. అయితే అలాంటి ఆయిల్ రిజర్వ్స్ మనకి అల్జీరియా, లిబియా, ఈజిప్ట్ దేశాల్లో ఉన్నాయండి. దీనివల్ల అక్కడ లైఫ్ కాన్స్టెంట్ గా ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది. ఓకే, ఎందుకంటే ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి, వాటిని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు అంటే ఏమవుద్ది? ఖచ్చితంగా వాళ్ళకి డబ్బులు వస్తాయి. ఈ డబ్బులు వచ్చాయంటే దానివల్ల డెవలప్మెంట్ అనేది వస్తుంది. ఓకేనా? అదే విధంగా ఇక్కడ వేరే రకాల మినరల్స్ కూడా ఉంటాయండి. వేరే రకాల మినరల్స్ కూడా దొరుకుతూ ఉన్నాయి. అవి ఏంటి అంటే ఐరన్, ఫాస్ఫరస్, మ్యాంగనీస్ అండ్ న్యూక్లియర్ ఫ్యూయల్ అయిన యురేనియం కూడా ఈ ప్రాంతంలో దొరుకుతుంది. న్యూక్లియర్ ఫ్యూయల్ అయిన యురేనియం కూడా మనకి ఈ ప్రాంతంలో దొరుకుతుంది. ఓకే, చివరిగా ఇప్పుడు సహారా డెజర్ట్ గురించి, అక్కడ పీపుల్ గురించి, ఫ్లోరా అండ్ ఫౌనా గురించి, క్లైమేట్ గురించి, వీటన్నిటి గురించి చెప్పాం. చివరిగా కంక్లూజన్ ఏమిస్తున్నాడంటే కంక్లూజన్ చెప్పే ముందు ఒయాసిస్ల గురించి చెప్పేద్దామండి. ఓకే, ఒయాసిస్ అసలు అంత పెద్ద ఎడారిలో ఎక్కడో ఒక దగ్గరే వాటర్ ఎందుకు ఉంటున్నాయి, అక్కడే ఒక దగ్గరే వాటర్ ఉండడానికి కారణం ఏంటి? ఆ కారణాన్ని ఇక్కడ చెప్తున్నారు, చూడండి ఒకసారి. డిప్రెషన్స్ ఆర్ ఫార్మ్డ్ వెన్ ద విండ్ బ్లోస్ అవే ద శాండ్స్. అక్కడ ఉన్న శాండ్ ని తీవ్రమైన గాళ్ళు ఆ శాండ్ ని అలాగే తీసుకెళ్ళిపోవడం వల్ల కొన్ని ప్రాంతాల్లో కొన్ని డిప్రెషన్స్ అనేవి ఏర్పడతాయి. డిప్రెషన్స్ అంటే ఏంటి? లోతట్టు ప్రాంతాలు ఏర్పడతాయి. ఓకేనా? ఇంత ఈ డిప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ డిప్రెషన్స్ కి అండర్ గ్రౌండ్ లో ఉండే వాటరు సర్ఫేస్ మీదకి రీచ్ అవుతుంది. ఇలా అండర్ గ్రౌండ్ లో ఫ్లో అవుతూ ఉంటది వాటర్. ఓకేనా? అయితే ఎప్పుడైతే డిప్రెషన్ వచ్చిందో అలా డిప్రెషన్ రావడం వల్ల ఏమవుద్ది? ఇలా అండర్ గ్రౌండ్ లో ఫ్లో అవుతున్న వాటర్ కాస్త సర్ఫేస్ మీదకి వస్తుందండి. సర్ఫేస్ మీదకి వచ్చి ఆ డిప్రెషన్ ని ఫిల్ చేస్తుంది. ఓకేనా? అలా మనకి అక్కడ ఒక వాటర్ బాడీ ఏర్పడుతుంది. దాన్నే మనము ఒయాసిస్ అని చెప్పి పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? ఒయాసిస్ అని చెప్పి పిలుస్తాము. ఒక ఎడారులని కానీ ఇసుక ఎంత బాగా గుర్తుంటుందో అక్కడ ఒయాసిస్ అనేది కూడా మనకి అంత ఈజీగా గుర్తుంటుంది. అలాగే ఈ ఏరియాస్ లో ఫెర్టిలిటీ ఎక్కువగా ఉంటుంది. ఒయాసిస్ ఉన్నాయి, వాటర్ అవైలబిలిటీ ఉంది కాబట్టి ఫెర్టిలిటీ ఉంటుంది. ఓకే, అందువల్ల ఏమవుద్ది అంటే ఇక్కడ పీపుల్ సెటిల్ అవ్వడానికి అవకాశం ఏర్పడుతుంది. ఎందుకంటే వాటర్ దొరుకుతుంది కాబట్టి పంటలు పండించుకోవచ్చు. మెయిన్ గా డేట్ ఫార్మ్స్ అనేవి పండించుకోవచ్చు. డేట్ అని ఎందుకు చెప్తున్నారంటే ఎడారి ప్రాంతాల్లో మనకి డేట్స్, ఖర్జూరం మొక్కలు చాలా ఎక్కువగా పెరుగుతాయండి. ఓకే, అందుకనే డేట్స్ అని ఎక్కువ సార్లు మెన్షన్ చేస్తున్నారు. అలాగే సమ్ టైమ్స్ ద ఒయాసిస్ మే బి అబ్నార్మల్లీ లార్జ్. కొన్ని సార్లు చాలా పెద్దగా కూడా ఉండొచ్చండి ఒయాసిస్ అనేది. ఓకే, ఎంత పెద్దగా ఉండొచ్చు అంటే మొరాకో దేశంలో ఉన్న టఫిలెల్ట్ ఒయాసిస్ అనే ఒక ఒయాసిస్ ఉందండి. ఇది 13,000 స్క్వేర్ కిలోమీటర్ల ఏరియాలో స్ప్రెడ్ అయి ఉందంటండి. మొరాకో దేశంలో ఉన్న టఫిలెల్ట్ అనే ఒక ఒయాసిస్ 13,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాలో కూడా స్ప్రెడ్ అయి ఉంది. ఇంకా అంటే అంత పెద్దవో. కొన్నిసార్లు ఒయాసిస్ చిన్నగా ఉండొచ్చు, కొన్నిసార్లు ఒయాసిస్లు అనేవి పెద్దగా కూడా ఉండొచ్చు అని చెప్పి మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగిందండి. ఇది మనకి సహారా డెజర్ట్ గురించి. ఇప్పుడు మనము సహారా డెజర్ట్ తర్వాత ఇది హాట్ గా ఉండే ప్రాంతం గురించి డిస్కస్ చేసాం. తర్వాత ఏమన్నాము?
ఒక హాట్ ప్రాంతం డిస్కస్ చేస్తే దాంతో పాటు కోల్డ్ డిజర్ట్ గురించి కూడా ఒకటి డిస్కస్ చేస్తారని చెప్పి అనుకున్నాం కదా. ఇప్పుడు ఆ కోల్డ్ డిజర్ట్ రీజన్ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దామండి. కోల్డ్ డిజర్ట్ కోసము వీళ్ళు తీసుకున్న ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. ఓకే, ఇండియాలో ఉన్న లడాక్ ని మనకి కోల్డ్ డిజర్ట్ కోసము ఎగ్జాంపుల్ గా తీసుకున్నారండి. ఇండియాలో ఉన్న లడాక్ రీజియన్ ని కోల్డ్ డిజర్ట్ కోసం ఎగ్జాంపుల్ గా తీసుకున్నారు. ఎందుకంటే లడాక్ ప్రాంతం మీకు తెలిసి ఉంటది, వన్ ఆఫ్ ది డ్రైయెస్ట్ రీజియన్స్ ఇన్ ఇండియా. ఇండియాలోనే వన్ ఆఫ్ ది డ్రైయెస్ట్ రీజియన్ అండి. ఓకే, దాని గురించి ఇక్కడ మనకి చెప్తున్నారు లడాక్ గురించి. ఫస్ట్ ఇక్కడ ఇచ్చారు చూడండి వర్డ్ ఆరిజిన్. లడాక్ అనే వర్డ్ ఎలా వచ్చింది? లడాక్ లో లా లా అంటే పాస్ అండి. లా అంటే పాస్, మౌంటైన్ పాస్ అని చెప్పి అర్థం. ఓకే, అయితే ఈ మౌంటైన్ పాస్లు ఎక్కడ ఉంటాయి? పెద్ద పెద్ద పర్వతాల మధ్యలో ఉంటాయి. బొమిడిలా, సిప్కిలా, జలప్లా, కుర్దింగ్లా అనే పేర్లు మీరు వినే ఉంటారండి. అందులో లా అంటే అర్థం ఏంటంటే మౌంటైన్ పాస్. మౌంటైన్ పాస్ అంటే రెండు పర్వతాలకి మధ్యలో కొంచెం తక్కువ ఎత్తుండే ప్రాంతాన్ని ఒక లా అని చెప్పి పిలుస్తారండి. అలాగే డాక్, డాక్ అంటే కంట్రీ అనమాట. అంటే మౌంటైన్ పాస్ కంట్రీ అని చెప్పి లడాక్ అంటే అర్థం అని చెప్పి ఇక్కడ చెప్తున్నారండి. లా అంటే మౌంటైన్ పాస్, డాక్ అంటే కంట్రీ. ఓకేనా, అంటే పాస్లు ఎక్కువగా ఉండే కంట్రీ అని చెప్పి మనం చెప్పొచ్చు అనమాట. ఓకే, లడాక్ ని. అయితే ఈ లడాక్ గురించి చెప్పాలంటే లడాక్ ఈజ్ ఏ కోల్డ్ డిజర్ట్ లయింగ్ ఇన్ ద గ్రేటర్ హిమాలయాస్. గ్రేటర్ హిమాలయాస్ లో 3 రేంజెస్ ఉంటాయి. గ్రేటర్ హిమాలయాస్, లెస్సర్ హిమాలయాస్, అవుటర్ హిమాలయాస్ 3 రీజియన్లు ఉంటాయి. అందులో గ్రేటర్ హిమాలయాస్ అనే ఒక రీజియన్ లో ఒక కోల్డ్ డిజర్ట్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంది. అదే మనకి లడాక్. లడాక్ అంటే మనకి తెలుసు ఇండియాలో అదొక ప్రెసెంట్ ఇప్పుడు ఒక యూనియన్ టెరిటరీగా ఉంది లడాక్ అనేది. ఓకేనా, ఇట్ ఈస్ లొకేటెడ్ ఆన్ ది ఈస్టర్న్ సైడ్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్ కి ఈస్టర్న్ వైపులో ఒక ఈస్ట్ సైడ్ లో మనకి ఈ లడాక్ అనే కోల్డ్ డిజర్ట్ లొకేట్ అయి ఉంటుందండి. ఓకే, ఇది లొకేట్ అయి ఉన్న ప్రాంతం ఎక్కడ ఉంటుంది అంటే కరెక్ట్ గా నార్త్ లో కారకోరం రేంజు, అలాగే సౌత్ లో జన్స్కర్ రేంజు, రెండింటికి మధ్యలో. ఓకే, నార్త్ లో కారకోరం రేంజు, అలాగే సౌత్ లో జన్స్కర్ రేంజ్. ఈ రెండు రేంజెస్ కి మధ్యలో మనకి ఈ లడాక్ అనే ప్రాంతం అనేది లొకేట్ అయి ఉందండి. ఈ లడాక్ అనే ప్రాంతం నుంచి చాలా రకాల నదులు ప్రవహిస్తున్నాయి. అయితే అందులో మెయిన్ రివర్ ఏంటి అంటే ఇండస్ రివర్. ఓకే, వీటన్నింటిలో కూడా మెయిన్ రివర్ ఏంటి అంటే ఇండస్ రివర్. ఇండస్ రివర్ అనేది మనకి లడాక్ ప్రాంతం గుండానే ప్రవహిస్తుంది. లడాక్ ప్రాంతం గుండానే ప్రవహిస్తుంది. ఇలా నెంబర్ ఆఫ్ రివర్స్ అనేవి ప్రవహించడం వల్ల ఇందులో డీప్ వ్యాలీస్ అండ్ గోర్జెస్ అనేవి ఏర్పడ్డాయండి. చాలా లోతైన వ్యాలీస్ అండ్ గోర్జెస్ అంటే పగుళ్ళు. అంటే ఒక పెద్ద కొండ ఉందనుకోండి, ఇలా ఒక కొండని నది అలా తొలిచేయడం వల్ల, నది అలా ఈ మధ్య ప్రాంతాన్ని తొలిచేయడం వల్ల అక్కడ చాలా ఒక లోతైన వ్యాలీ, సన్నంగా నేరోగా ఉండే ఒక లోతైన వ్యాలీ ఏర్పడుతుంది. దాన్ని మనం గోర్జ్ అని చెప్పి పిలుస్తాం. ఏం పిలుస్తామండి? గోర్జ్ అని చెప్పి పిలుస్తామండి. వ్యాలీ అంటే మనకు తెలిసిందే, కొంచెం వెడల్పుగా ఉంటుంది. వ్యాలీ అనగానే కొంచెం వెడల్పుగా, చాలా వైడ్ గా ఉంటది వ్యాలీ అనేది. ఓకే, అయితే ఇవన్నీ కలిపి మనకి నెంబర్ ఆఫ్ ఈ రివర్స్ అన్ని కూడా నెంబర్ ఆఫ్ వ్యాలీస్ ని, నెంబర్ ఆఫ్ గోర్జెస్ ని ఫామ్ చేస్తున్నాయండి. మీరు లేటెస్ట్ గా చైనాకి ఇండియాకి గొడవ అయ్యేటప్పుడు గాల్వాన్ వ్యాలీ అనే పదం కూడా విని ఉంటారు. ఓకే, గాల్వాన్ వ్యాలీ. ఓకే, అక్కడ గాల్వాన్ అనేది కూడా ఒక రివరేనండి. అది కూడా ఇండస్ రివర్ సిస్టమ్ లో ఒక భాగము. అది కూడా మనకి లడాక్ లోనే లొకేట్ అయి ఉంటది. ఓకేనా, అలాగే ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ గ్లేసియర్స్ కూడా ఉన్నాయండి ఈ లడాక్ రీజియన్ లో. ఫర్ ఎగ్జాంపుల్ గ్యాంగ్రీ గ్లేసియర్ అనే ఒక గ్లేసియర్. అలాగే ఇక్కడ చాలా గ్లేసియర్స్ ఉంటాయి. సియాచిన్ గ్లేసియర్ వరల్డ్ లోనే ఒక హైయెస్ట్ గ్లేసియర్ ఉంటదండి. అది మనకి లడాక్ ప్రాంతంలోనే. ఓకేనా, లడాక్ ప్రాంతంలోనే ఇండియా పిఓకేలో, ఓకేనా, పిఓకే బార్డర్ లో మనకి సియాచిన్ గ్లేసియర్ అనేది లొకేట్ అయి ఉంటుంది. ఓకే, అలాగే లడాక్ గురించి చెప్పాలి అంటే లడాక్ చాలా ఎత్తైన ప్రాంతం అండి. ఇండియాలోనే వన్ ఆఫ్ ది హైయెస్ట్ ఇన్హాబిటెడ్ రీజన్ అనమాట. ఓకే, ద ఆల్టిట్యూడ్ ఇన్ లడాక్ వేరీస్ ఫ్రమ్ 3000 meters ఇన్ కార్గిల్ టు 8000 meters ఇన్ కారకోరం. కార్గిల్ ప్రాంతంలో 3000 మీటర్లు ఎత్తుండి కారకోరం రీజన్ అంటే ఈ ప్రాంతం అండి. ఈ ప్రాంతంలోకి వచ్చేటప్పటికి 8000 మీటర్ల ఎత్తు వరకు కూడా వెళ్ళిపోయిద్దండి. కారకోరం రేంజ్ అంటే ఏదో కాదండి, కారకోరం రేంజ్ లోనే
ఇండియాలోనే కొన్ని హైయెస్ట్ పీక్లు. ఒక ఇండియాలో హైయెస్ట్ పీక్ అంటే జనరల్ గా చెప్పేది ఏంటి, K2 గాడ్విన్ ఆస్టిన్ అంటారు చూసారా, అది కారకోరం రేంజ్ లో ఈ ప్రాంతంలో లొకేట్ అయి ఉంటుందండి. ఓకే, ఇక్కడ మీకు సియాచిన్ గ్లేషియర్ కూడా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, మీరు ఒకసారి ఈ మ్యాప్ కూడా క్లియర్ గా చూడండి. మ్యాప్ క్లియర్ గా చూస్తే మీకు కూడా ఒక క్లారిటీ అనేది వస్తుందండి. ఓకే, అలాగే చూడండి ఏం చెప్పారండి, కార్గిల్లో 3000 మీటర్ల ఎత్తుండే ఈ ప్రాంతము కారకోరం రేంజ్ లోకి వెళ్ళేటప్పటికి 8000 మీటర్ల ఎత్తులోకి కూడా వెళ్ళిపోయింది. ద క్లైమేట్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ కోల్డ్ అండ్ డ్రై. ఓకేనా, అది చాలా ఎత్తులో ఉండడం వల్ల, ఆ ఎత్తు వల్ల ఏమైందంటే టెంపరేచర్లు విపరీతంగా తగ్గిపోతాయి. ఎందుకంటే భూమి నుంచి ఎత్తుకు వెళ్లే కొద్దీ టెంపరేచర్స్ తగ్గుతూ ఉంటాయి కొంత హైట్ వరకు కూడా. ఓకే, దాంతో పాటు ఇంత చల్లగా ఉండడం వల్ల అక్కడ వర్షపాతం కూడా వచ్చే అవకాశం లేదండి. రెయిన్ఫాల్ చాలా తక్కువ. ఓకే, అందువల్ల అక్కడ చాలా డ్రైగా ఉంటుంది. అక్కడ ఎప్పుడూ కూడా డ్రైగానే ఉంటుంది. ద ఎయిర్ ఎట్ దిస్ ఆల్టిట్యూడ్ ఈజ్ సో థిన్ దట్ ద హీట్ ఆఫ్ ది సన్ కెన్ బి ఫెల్ట్ ఇంటెన్స్లీ. ఓకేనా, అలాగే ఈ ప్రాంతంలో ఇంకొక పాయింట్ ఏంటంటే మనం నోట్ చేసుకోవాల్సిన ఇంకొక పాయింట్ ఏంటి అంటే, ఈ ప్రాంతాల్లో ఎంత హైట్ లో ఎయిర్ చాలా థిన్గా ఉంటదండి. మన హైట్ లో ఓకేనా, మనకి లభించినంత ఆక్సిజన్ కానీ మనకు లభించినంత నైట్రోజన్ కానీ ఆ హైట్ లో లభించవండి. అందుకే కదా మౌంటైన్స్ ఎక్కే వాళ్ళు వాళ్ళ వెనక ఆక్సిజన్ సిలిండర్ ని క్యారీ చేసుకుంటూ వెళ్తారు. కారణం ఏంటి అంటే ఆక్సిజన్ అవైలబిలిటీ, ఆక్సిజనే కాదు అన్ని గ్యాసెస్ యొక్క అవైలబిలిటీ కూడా తగ్గిపోతుందండి ఆ హైట్కి వెళ్లే కొద్ది. అందువల్ల ఒక రిజల్టెంట్ గా దానివల్ల ఏం జరుగుతుందంట, ఆ సన్ యొక్క హీట్ ని మనము చాలా ఎక్కువగా ఫీల్ అవుతాం. ఓకేనా, గాలి ఉందనుకోండి, ఆ గాలి ఏం చేస్తుంది, ఆ లైట్ ని సన్ లైట్ ని రిఫ్రాక్ట్ చేయడం కానీ రిఫ్లెక్ట్ చేయడం కానీ ఇలా ప్రాసెస్లు చేయడం వల్ల మనకి కొంత అంత ఎక్కువ సన్ లైట్ ని మనం ఫీల్ అవ్వము. కానీ ఆ రీజన్ లోకి వెళ్ళేటప్పటికి ఎయిర్ చాలా థిన్ గా ఉండడం వల్ల, చాలా పల్చగా ఉండడం వల్ల ఆ ప్రాంతాల్లో మనకి సన్లైట్, కొంచెం సన్లైట్ తగిలినా కూడా చాలా ఎక్కువగా మనం దాన్ని ఫీల్ అవుతాం, చాలా ఎక్కువగా మనము ఫీల్ అవుతాము. అలాగే అక్కడ డే టెంపరేచర్స్కి వచ్చేటప్పటికి 0 degrees కంటే కొంచెం పైన ఉంటాయి అంతే. డే టెంపరేచర్స్ 0 degrees కంటే కొంచెం పైన 2 degrees 3 degrees అలా ఉంటాయి. అదే నైట్ టెంపరేచర్స్ అనుకోండి -30 degrees సెంటీగ్రేడ్కి వెళ్ళిపోయింది. ఇదంతా ఎండలో. సమ్మర్లో మార్నింగ్ టెంపరేచర్, డే టెంపరేచర్ 2 degrees 3 degrees అలా ఉంటుంది, ఒక 0 పైన ఉంటుంది. కానీ నైట్ టెంపరేచర్ ఏమో -30 degrees ఉంటుంది. అదే శీతాకాలంలోకి వెళ్ళిపోయి అనుకోండి ఇంకేం చూడక్కర్లేదు. శీతాకాలంలోకి వెళ్ళిపోతే ఫ్రీజింగ్ కోల్డ్ అంటే గడ్డ కట్టేంత చలి అనమాట. గడ్డ కట్టేంత చలి. మాక్సిమం ఎప్పుడు టెంపరేచర్ -40 degrees కన్నా తక్కువగానే ఉంటది. ఇంకా ఇక్కడ మాక్సిమం కేసెస్ లో టెంపరేచర్ -40 degrees కంటే కూడా తక్కువగానే ఉంటుంది. ఇక్కడ -40 degrees కంటే కూడా తక్కువగానే ఉంటుంది. ఇక్కడికి ఇంకో పాయింట్ కూడా ఇచ్చారు చూడండి, ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది కోల్డెస్ట్ ఇన్హాబిటెడ్ ప్లేస్ అంటే ప్రజలు నివసించే ఒక కోల్డెస్ట్ ప్లేసు ద్రాస్ సెక్టార్ అండి. ద్రాస్ సెక్టార్ మనకి అది కార్గిల్కి దగ్గరలోనే ఉంటుందండి. కార్గిల్కి దగ్గరలో ఉంటుంది. అంటే అది ఎక్కడ ఉంది ద్రాస్ సెక్టార్ కూడా, మనకి లడాక్ రీజియన్ లోనే ద్రాస్ సెక్టార్ అనేది కూడా లొకేట్ అయిందండి. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటండి, ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ది కోల్డెస్ట్ ఇన్హాబిటెడ్ ప్లేసెస్ ఆన్ ఎర్త్. ప్రపంచంలోనే బాగా చల్లగా ఉండే ప్రజలు నివసించే ప్రాంతం. నివసించని ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. ఆర్కిటిక్ లోను, అంటార్కిటిక్ లోను ప్రజలు నివసించిన ప్రాంతాలు, ఎంతకంటే తక్కువ టెంపరేచర్ రికార్డ్ అయ్యే ప్రాంతాలు చాలా ఉన్నాయి. కానీ ప్రజలు నివసించి చాలా తక్కువ టెంపరేచర్ రికార్డ్ అయ్యే ప్రాంతము ఒకటి ఇండియాలో ఉంది. అది ద్రాస్. దాన్నే ద్రాస్ సెక్టార్ అని కూడా పిలుస్తారండి. ఓకే, అలాగే మీరు ఇక్కడ మెయిన్ చూసుకోవాల్సింది ఏంటి అంటే ఈ లడాక్ యొక్క మ్యాప్ ని కూడా మీరు ఒకసారి చూసుకోండి. ఓకే, నేను నెక్స్ట్ పేజ్ లోకి వెళ్తున్నాను. అలాగే ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్తున్నారు, ఇక్కడ రెయిన్ పడట్లేదు అన్నాం. రెయిన్ ఎందుకు పడట్లేదు, ఒకటి ప్రెసిపిటేషన్ జరగాలి అంటే క్లౌడ్ ఫార్మేషన్ జరగాలి. క్లౌడ్ ఫార్మేషన్ జరగాలి అంటే ఎవాపరేషన్ జరగాలి. ఒక అంతే కదా, ఎవాపరేషన్ జరగకుండా క్లౌడ్ ఫార్మేషన్ జరగదు. అసలు ఎవాపరేషన్ జరగాలి అంటే, అది జరగాలంటే ముందు అంత ఎండ ఉండాలి కదా, అంత టెంపరేచర్ రికార్డ్ అయితేనే అక్కడ ఉన్న వాటర్ ఎవాపరేట్ అవుద్ది. కానీ అక్కడ ఎవాపరేషన్ జరగట్లేదు కాబట్టి క్లౌడ్ ఫార్మేషన్ జరగట్లేదు కాబట్టి ఆటోమేటిక్ గా రెయిన్ ఫాల్ కూడా రావట్లేదండి. అయితే దీనికి రెయిన్ ఫాల్ రాకపోవడానికి ఇంకొక రీజన్ కూడా ఉంది. ఓకే, అక్కడ ఎవాపరేషన్ జరగకపోయినా ఈ విండ్స్ ఉన్నాయి చూసారా, విండ్స్ వేరే ప్రాంతాల నుంచి ఇక్కడికి మాయిశ్చర్ ని తీసుకుని వస్తాయి. వేరే ప్రాంతాల నుంచి ఇక్కడికి
మాయిశ్చర్ ని అంటే తేమని క్యారీ చేసుకుని వచ్చి ఇక్కడ రెయిన్ఫాల్ ఇస్తాయి. అది కూడా ఇక్కడ జరగట్లేదు. ఎందుకంటే ఇది హిమాలయాస్ యొక్క రెయిన్ షాడో రీజియన్ లో ఉంది. హిమాలయాస్ యొక్క రెయిన్ షాడో రీజియన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us కన్సిడర్ ఇది లడాక్ రీజన్ అనుకోండి. దానికి కింద వైపు హిమాలయన్ రేంజ్ ఉంది, పై వైపు కూడా హిమాలయన్ రేంజే ఉంది. ఓకేనా? అందువల్ల ఏమవుతుంది, ఒకవేళ ఇటు నుంచి విండ్స్ వచ్చినా అవి ఖచ్చితంగా హిమాలయాస్ ని దాటి రావాలి. హిమాలయాస్ వాటిని అడ్డేస్తున్నాయి. ఓకేనా? కాబట్టి అందులో ఒకవేళ మాయిశ్చర్ కంటెంట్ ఉన్న ఈ విండ్స్ లో మాయిశ్చర్ కంటెంట్ ఉన్నా కూడా ఆ మాయిశ్చర్ కంటెంట్ ఈ రీజియన్ లోకి, లడాక్ రీజియన్ లోకి రీచ్ అవ్వట్లేదు. దాన్నే మనం రెయిన్ షాడో రీజన్ అని చెప్పి పిలుస్తాం. ఓకే, అంటే ఒక పర్వతానికి విండ్స్ వచ్చే డైరెక్షన్ లో కాకుండా విండ్స్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉండే ప్రాంతాన్ని రెయిన్ షాడో రీజన్ అని పిలుస్తారండి. రెయిన్ షాడో రీజన్ అని పిలుస్తారు. ఈ లడాక్ రీజన్ కూడా హిమాలయస్ యొక్క రెయిన్ షాడో రీజన్ లో ఉన్న వల్ల అక్కడ రెయిన్ ఫాల్ చాలా తక్కువగా వస్తుంది. ఓకేనా? ఎంత తక్కువ రెయిన్ ఫాల్ అంటే చూడండి, దెర్ ఈజ్ లిటిల్ రెయిన్ ఫాల్ యాజ్ లో యాజ్ 10 సెంటీమీటర్స్ ఎవ్రీ ఇయర్. ఒక సంవత్సరానికి మొత్తం మహా అయితే 10 సెంటీమీటర్ల వర్షం పడుతుంట, మొత్తం పోల్చుకుంటే, మొత్తం సంవత్సరం అంతా లెక్క పెడితే. ఆన్ అన్ యావరేజ్ మీకు తెలుసు ఇండియా యొక్క యావరేజ్ రెయిన్ ఫాల్ ఎంత అంటే 125 సెంటీమీటర్స్ రెయిన్ ఫాల్. ఓకే, అవేంటి డిజర్ట్స్, రెయిన్ షాడో రీజియన్స్ అన్ని కలిపి అనమాట. ఇవి పక్కన పెట్టిస్తే వెస్టర్న్ ఘాట్స్ లేకపోతే ఈ నార్త్ ఈస్ట్ ఇండియా ఇవి మాత్రమే చెప్పామనుకోండి, అక్కడ 300 సెంటీమీటర్ల రెయిన్ ఫాల్ కూడా పడుద్ది. 300-400 సెంటీమీటర్ల రెయిన్ ఫాల్ కూడా పడుద్ది ఒక సంవత్సరానికి. ఓకేనా? అంటే 10 సెంటీమీటర్లు ఎంత తక్కువ మీరే అర్థం చేసుకోవచ్చు. అలాగే ద ఏరియా ఎక్స్పీరియన్సెస్ ఫ్రీజింగ్ విండ్స్ అండ్ బర్నింగ్ హాట్ సన్లైట్. ఓకేనా? ఈ ప్రాంతంలో గడ్డ కట్టేంత గాలి వీస్తూ ఉంటది, చాలా చల్లగా ఉండే గాలి వీస్తూ ఉంటది. అట్ ద సేమ్ టైం మన శరీరాన్ని కాల్చేతంట సన్లైట్ కూడా వస్తుంది. ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ మెన్షన్ చేశాడు, ఇది చూసుకొని కంపల్సరీగా. యూ విల్ బి సర్ప్రైజ్డ్ టు నో దట్ ఇఫ్ యు సిట్ ఇన్ ద సన్ విత్ యువర్ ఫీట్ ఇన్ ద షేడ్ అండ్ యువర్ బాడీ అవుట్ సైడ్ ది షేడ్. ఓకేనా? మీ కాళ్ళు నీడలో పెట్టుకొని మీ బాడీ అంతా నీడకి బయట వైపు ఉండేటట్టుగా మీరు కూర్చున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా? అయితే అట్ ద సేమ్ టైం ఒకేసారి మీకు సన్ స్ట్రోక్ వస్తుంది, అట్ ద సేమ్ టైం ఫ్రాస్ట్ బైట్ అంటే మంచు. ఓకేనా? ఎముకలు కొరికే చలి అంటారు కదా, అదేనమాట ఫ్రాస్ట్ బైట్ అంటే. మొత్తం అక్కడ కండంతా కూడా స్తంభించిపోతుంది అనమాట, వర్క్ చేయడం మానద్దు అనమాట, అంత దారుణంగా. ఓకేనా? ఒకేసారి అంటే ఎండ ఎంత తీవ్రంగా ఉంది, చలి కూడా అంతే తీవ్రంగా ఉంది. రెండు అంత దారుణంగా ఉంటాయని చెప్పి మనకు ఈ పాయింట్ యొక్క మెయిన్ ఉద్దేశం అనమాట. ఒకేసారి సన్ స్ట్రోక్ వస్తుంది, అట్ ద సేమ్ టైం మంచు కూడా మీ పాదాలని, అంటే మీరు నీడలో కాళ్ళు ఉన్నాయి కాబట్టి ఆ కాళ్ళన్నీ కూడా గడ్డ కట్టేస్తాయి అనమాట, కాళ్ళన్నీ కూడా గడ్డ కట్టేస్తాయి. ఓకే, ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇచ్చే చూడండి. డూ యు నో లడాక్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ కప్పాచాన్ అంటే ఏంటి అంటే స్నో ల్యాండ్. ఓకేనా? మంచు భూమి అని అర్థం అన్నమాట. ఓకేనా? లడాక్ ఇంకొక పేరు ఏంటండి, కప్పాచాన్ అంటే అర్థం ఏంటండి, స్నో ల్యాండ్, మంచు భూమి అని అర్థం. ఓకేనా? అలాగే లడాక్ లో క్లైమేట్ ఎలా ఉందో చెప్పాం. మరి క్లైమేట్ అయిపోయిన తర్వాత ఏం చెప్పాలి, అక్కడ ఫ్లోరా అండ్ ఫౌనా, అక్కడ జంతువులు చెట్లు ఏం పెరుగుతాయో మీరు ఈజీగా గెస్ చేయొచ్చు. ఎందుకంటే ముందు లెసన్స్ లో క్లైమాటిక్ రీజన్స్ లో చెప్పేటప్పుడు హైట్ పెరిగే కొద్దీ లేదా లాటిట్యూడ్ పెరిగే కొద్దీ మొక్కల యొక్క డెన్సిటీ మారుద్ది, అలాగే అక్కడ పెరిగే మొక్కలకు కూడా మారుతూ ఉంటాయి. ఓకే, అలాగే ఇక్కడ హిమాలయస్ లోకి వచ్చేటప్పటికి ఇవి కొంచెం చాలా హైట్ లో ఉన్నాయి కాబట్టి, లడాక్ రీజన్ చాలా హైట్ లో ఉంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ కోల్డ్ రీజియన్ లో పెరిగే మొక్కలే పెరుగుతాయండి. ఒకసారి చూడండి. డ్యూ టు హై హెరిడిటీ ద వెజిటేషన్ ఈజ్ స్పార్స్. ఎక్కువ ఎరిడిటీ అంటే పొడిగా ఉంది, వాతావరణం ఎప్పుడు పొడిగా ఉంటది. పొడిగా ఉండడం వల్ల ఏమవుద్ది అంటే అక్కడ వెజిటేషన్ అనేది స్పార్స్ అంటే ఎక్కడో గానీ కనిపించదు. దేర్ ఆర్ స్కాంటీ ప్యాచెస్ ఆఫ్ గ్రాసెస్ అండ్ స్రబ్స్ ఫర్ యానిమల్స్ టు గ్రేజ్. ఓకేనా? కొన్ని యానిమల్స్ ఉంటాయి, ఆ యానిమల్స్ తినడం కోసము అక్కడక్కడ చిన్న గ్రాసెస్, గడ్డి లేకపోతే స్రబ్స్, చిన్న పొదలు పెరుగుతూ ఉంటాయండి. ఓకే, దాంతో పాటు గ్రోవ్స్ ఆఫ్ విల్లోస్ అండ్
పాపులర్స్ ఆర్ సీన్ ఇన్ ద వ్యాలీస్. ఇది ఇంపార్టెంట్, ఈ పాయింట్ ఖచ్చితంగా నోట్ చేసుకోండి, ఇంపార్టెంట్ పాయింట్. గ్రోవ్స్ ఆఫ్ విల్లోస్ అండ్ పాపులర్స్. విల్లోస్ అండ్ పాపులర్స్ ఈ రెండు రకాల ట్రీలు అండి. ఓకేనా. విల్లోస్ అంటే ఏంటి అంటే మీరు ఒకసారి, అంటే నేను చెప్తే దానికి తెలుగు మీనింగ్ అంటూ పెద్దగా ఏం లేదు, మీరు ఒకసారి నెట్లోకి వెళ్ళి విల్లోస్ యొక్క ఫోటో చూస్తే ఓకే ఇదేనా అని మీరు అంటారు. పాపులర్స్ అంటే ఏంటి అంటే పొడవుగా, చాలా పొడవుగా పెరిగే ఒక కోనిఫెరస్ ట్రీ అండి పాపులర్స్ అనేవి. ఓకేనా. ఈ రెండు కూడా మనకి ఈ వ్యాలీ ప్రాంతాల్లో ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి, వ్యాలీ ప్రాంతాల్లో ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. ఓకేనా. గ్రోవ్స్ అంటే ఏంటి అంటే ఏ స్మాల్ గ్రూప్ ఆఫ్ ట్రీస్ అండి. ఓకేనా. ఒకే దగ్గర కొన్ని ట్రీస్ అన్ని కలిపి ఉంటే ఓకేనా, ఆ గ్రూప్ ని మనం ఏమంటామంటే గ్రోవ్ అని చెప్పి పిలుస్తాం. ఏంటండి, గ్రోవ్స్ అని చెప్పి పిలుస్తాము. ఓకే. అయితే డ్యూరింగ్ ది సమ్మర్స్ ఫ్రూట్ ట్రీస్ సచ్ యాజ్ యాపిల్స్, ఆప్రికాట్స్ అండ్ వాల్నట్స్ బ్లూమ్. సమ్మర్ సీజన్ వచ్చేటప్పటికి టెంపరేచర్ కొంత పెరుగుద్ది అని చెప్పాం కదా, 0 degrees కంటే పైకి 1 degree 2 degree 3 degree ఇలా పెరుగుద్ది. ఈ టైంలో ఆ పువ్వులు అనేవి వికసించడం జరిగి, ఓకేనా, వికసించడం జరిగి ఏవి ఆ ట్రీస్ ఉంటాయి, ఏవి చెట్లు అన్నమాట. ఏ చెట్లు? పండ్ల చెట్లు ఉంటాయి కదా. ఈ పండ్ల చెట్లు యొక్క పువ్వులు వికసించి వాటి నుంచి మనకి యాపిల్స్ కానీ, ఆప్రికాట్స్ కానీ, వాల్నట్స్ కానీ రావడం అనేది జరుగుతుందండి. వాల్నట్స్ కానీ రావడం అనేది జరుగుతుంది. అలాగే ఈ ప్రాంతంలో సెవరల్ స్పెసీస్ ఆఫ్ బర్డ్స్ ఆర్ స్లైటెడ్ ఇన్ లడాక్. కొన్ని రకాల పక్షులు కూడా ఈ ప్రాంతంలో మనకి కనిపిస్తాయి. ఆ పక్షులు ఏంటి అంటే రాబిన్స్. రాబిన్స్ అంటే ఒక పిచ్చుకులా ఉండే ఒక చిన్న పక్షి అండి. రెడ్ స్టార్ట్స్. రెడ్ స్టార్ట్స్ అంటే ఇది ఒక ఫ్లై క్యాచింగ్ బర్డ్ అండి. ఫ్లై క్యాచింగ్ అంటే పురుగులు, గాల్లో ఎగిరే కీటకాలు ఉంటాయి కదా, వాటిని పట్టుకొని తినే బర్డ్ అండి. అలాగే టిబెటన్ స్నోకాక్. టిబెటన్ స్నోకాక్ అంటే ఇది ఒక పిజెంట్ ఫ్యామిలీకి చెందిన బర్డ్ అని, అంటే పావురాల జాతికి చెందిన బర్డ్. అలాగే రావెన్. రావెన్ అంటే ఇది ఒక కాకి, సింపుల్ గా చెప్పాలంటే కాకేనండి, సింపుల్ గా చెప్పాలంటే. దాంతో పాటు హూపో. హూపో హూపో అంటే పెద్ద ముక్కుతో, ఒక పెద్ద ముక్కుతో పైన ఒక టోపీ లాంటి నిర్మాణంతో ఈ బర్డ్ అనేది మనకి కనిపిస్తుందండి. ఒక పైన ఒక టోపీ లాంటి నిర్మాణంతో ఈ బర్డ్ కనిపిస్తుంది. ఇలాంటి బర్డ్స్ అన్ని కూడా మనకి ఇక్కడ కామన్ అండి. రాబిన్స్, రెడ్ స్టార్ట్స్, టిబెటన్ స్నోకాక్, రావెన్ అండ్ హూపో ఆర్ ద కామన్ బర్డ్స్. అలాగే ఇందులో కొన్ని మైగ్రేటరీ బర్డ్స్ కూడా ఉన్నాయండి. కొన్ని మైగ్రేటరీ బర్డ్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ హార్స్ కండిషన్స్ కి తట్టుకోలేక, శీతాకాలంలో ఉండే హార్స్ కండిషన్స్ కి తట్టుకోలేక ఇక్కడ నుంచి వేరే ప్రాంతాలకి వరుస వెళ్ళిపోతాయి. అలాగే యానిమల్స్ విషయానికి వస్తే ద యానిమల్స్ ఆఫ్ లడాక్ ఆర్ వైల్డ్ గోట్స్, వైల్డ్ షీప్, యాక్ అండ్ స్పెషల్ కైండ్స్ ఆఫ్ డాగ్స్. కొన్ని రకాల అడవిలో పెరిగే గోట్స్, అలాగే అడవుల్లో పెరిగే షీప్స్, దాంతో పాటు యాక్ అంటే జడలబరే, దాంతో పాటు కొన్ని రకాల స్పెషల్ డాగ్స్ అనేవి కూడా మనకి ఈ ప్రాంతాల్లో పెరుగుతూ ఉంటాయి. ద యానిమల్స్ ఆర్ రేర్డ్ టు ప్రొవైడ్ ఫర్ ద మిల్క్, మీట్ అండ్ హైడ్స్. ఓకేనా. పాల కోసము, మాంసం కోసము మరియు వాటి చర్మం కోసము వీళ్ళు ఎక్కువగా ఇక్కడ ఉండే పీపుల్ ఈ యానిమల్స్ ని పెంచుకుంటారండి. అలాగే ఇక్కడ చూడండి ఒకసారి, యాక్ కొందుకు చూసారా, జడ్ల బర్రె, దాని నుంచి వచ్చే మిల్క్ ఏదైతే ఉందో దానితో చీజ్ అండ్ బటర్ కూడా తయారు చేస్తుంది. చీజ్ మీకు పిజ్జాల్లోను వీటిలోనే ఎక్కువగా వాడుతూ ఉంటారు చూసారా, చీజ్ కానీ బటర్ కానీ. ఈ రెండు కూడా ఎక్కువగా మనకి యాక్ యొక్క మిల్క్ తో తయారు చేస్తారండి ఆ ప్రాంతాల్లో. అలాగే ద హెయిర్ ఆఫ్ ది షీప్ అండ్ గోట్ ఈజ్ యూజ్డ్ టు మేక్ వూలెన్స్. ఓకేనా. వూల్ బట్టలు ఏవైతే ఉంటాయో, వూల్తో తయారు చేసిన బట్టలు ఏవైతే ఉంటాయో వాటిని తయారు చేయడానికి షీప్ మరియు గోట్ యొక్క హెయిర్ ని కూడా ఉపయోగిస్తారు. షీప్ మరియు గోట్ యొక్క హెయిర్ ని కూడా ఉపయోగిస్తారు. అలాగే ఇక్కడ ఇంకొక పాయింట్ మెన్షన్ చేసేది, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, బాగుంటుంది చూడండి. చిరు అనేది ఒక టిబెటన్ యాంటీలోప్ అండి. యాంటీలోప్ అంటే ఒక జింక జాతికి చెందిన జంతువు అన్నమాట చిరు అనేది. ఓకేనా. అయితే ఇది ఒక ఎండేంజర్డ్ స్పెసీస్. ఎండేంజర్డ్ అంటే అంతరించిపోవడానికి దగ్గరలో ఉన్న జంతువు అండి. అయితే దీన్ని ఎక్కువగా ఎందుకు అంతరించిపోతుందంటే ఎక్కువగా వేటాడుతున్నారు. దేనికోసం వేటాడుతున్నారు? దాన్ని వూల్ కోసం వేటాడుతున్నారండి. వూల్ కోసం వేటాడుతున్నారు. ఎందుకంటే ఆ వూల్ ని వాళ్ళు సహటూస్ అనే పేరుతో పిలుస్తారు. సహటూస్ అనే పేరుతో పిలుస్తారు. అయితే ఈ వూల్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే, మిగతా వాటికి దీనికి ఉన్న తేడా ఏంటి అంటే, ఇది చాలా లైట్ గా ఉంటుంది, దాంతో పాటు ఎక్స్ట్రీమ్లీ వార్మ్. ఓకేనా.
అంటే మనకి అక్కడ మెయిన్ కావాల్సింది ఏంటి? వేడి. ఆ చలికి తట్టుకొని మనం వేసుకునే బట్టలు చాలా వేడిగా ఉండేటట్టుగా ఉండాలి. అయితే అది కూడా వేడి ఎక్కువగా ఉండాలంటే ఏం చేయాలి? థిక్నెస్ ఎక్కువగా ఉండాలి. అయితే థిక్నెస్ ఎక్కువ పెరిగితే బరువు పెరిగిపోయింది, దాన్ని మనుషులు మోయలేరు. అయితే ఈ చిరు అనే యానిమల్కి వచ్చేటప్పటికి, చిరు యానిమల్ యొక్క ఈ ఊల్ అనేది చాలా తేలిగ్గా ఉంటది, దాంతో పాటు చాలా వేడిగా ఉంటది. అందువల్ల దీన్ని ఎక్కువగా వేటాడుతున్నారు. అందుకే ఇది అంతరించిపోవడానికి దగ్గరగా వచ్చేసింది. అలాగే యానిమల్స్ గురించి అంటే ఫ్లోరా అండ్ ఫౌనా గురించి అయిపోయింది. తర్వాత పీపుల్ గురించి, అక్కడ ఉండే పీపుల్ ఎలాంటి వారు, పీపుల్ ఎలా బతుకుతున్నారు, ఎలాంటి పీపుల్ బతుకుతున్నారు. ఓకే, దీని గురించి చూసుకుంటే, డూ యూ ఫైండ్ ఎనీ రెసెంబ్లెన్స్ బిట్వీన్ ద పీపుల్ ఆఫ్ లడాక్ అండ్ ద ఇన్హాబిటెంట్స్ ఆఫ్ టిబెట్ అండ్ సెంట్రల్ ఏషియా? ఓకేనా, ఒకవేళ ఎవరైనా టిబెట్కి వెళ్ళుంటే, లేకపోతే టిబెట్ని న్యూస్ అంటే టిబెట్ కాదు సారీ లడాక్కి వెళ్ళుంటే, లడాక్లో ఉన్న పీపుల్ని చూసుంటే అక్కడ ఉండే ప్రజలకి, అలాగే టిబెట్లోను సెంట్రల్ ఏషియా అంటే తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్ ఉన్నాయి, దేశాలు ఉన్నాయి చూసారా, వాటిలో ఉండే ప్రజలకి ఏవైనా పోలికలు కనిపించాయా? కనిపిస్తాయి. ఏంటా పోలికలు అంటే దోస్ పీపుల్ ఆర్ ఎయిదర్ ముస్లిమ్స్ ఆర్ బుద్ధిస్ట్స్. ఓకే, ఈ పీపుల్ మ్యాక్సిమం ముస్లిమ్స్ కానీ లేదా బుద్ధిస్ట్స్ కానీ ఉంటారండి. ఇన్ఫాక్ట్ కరెక్ట్ గా చెప్పాలి అంటే సెవరల్ బుద్ధిస్ట్ మోనస్ట్రీస్ dot the Ladakhi landscape with their traditional gompas. ఓకేనా, లడాక్ లో మనకు కనిపించే ల్యాండ్స్కేప్ అంతా కూడా ఎక్కడ పడితే అక్కడ చాలా చాలా బుద్ధిస్ట్ మానిస్ట్రీస్ కనిపిస్తూ ఉంటాయండి. విత్ దేర్ ట్రెడిషనల్ గొంపా అంటే ఏంటి అంటే బుద్ధిస్ట్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మెడిటేషన్ చేసుకునే ప్లేసు, లేకపోతే టీచింగ్స్ జరుగుతాయి చూసారా, టీచింగ్స్ కోసము ఉపయోగించే ప్లేస్ ని గొంపాస్ అని పిలుస్తారండి. ఇవే మనకి ఎక్కువగా లడాక్ వెళ్తే అక్కడ కూడా ఇవే కనిపిస్తూ ఉంటాయి. ఓకేనా, అండ్ సమ్ ఇంపార్టెంట్ ఫేమస్ మానిస్ట్రీస్, బుద్ధిస్ట్ మానిస్ట్రీ అంటే మఠం అండి, మఠం. ఇక్కడ బౌద్ధ మఠం అంటారు కదా, మతం కాదు మఠం. ఓకేనా, మఠంలో ఇక్కడ ఫేమస్ మఠాలు ఏంటి అంటే హెమిస్, తిక్సే, షే అండ్ లామాయురు ఆర్ ద ఫేమస్ మానిస్ట్రీస్ ఆఫ్ ది లడాక్. ఇక్కడ మీకు తిక్సే మోనస్ట్రీ యొక్క ఇమేజ్ కూడా ఇచ్చారు చూడండి. ఇవ్వండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా, ఇది ఏదైతే ఉందో ఇది తిక్సే మోనస్ట్రీ అండి. ఓకేనా, ఇలా ఏదైతే కనిపిస్తుందో అది మనకి తిక్సే మోనస్ట్రీ. ఓకే, దాంతో పాటు హెమిస్ మోనస్ట్రీ, అలాగే లామాయురు మోనస్ట్రీ, షే మోనస్ట్రీ, ఇవి కూడా ఈ ప్రాంతంలో ఇంపార్టెంట్ మోనస్ట్రీస్. అలాగే ఇన్ ద సమ్మర్ సీజన్ వచ్చింది అనుకోండి, ఏమవుద్ది, మంచు అంతా కొంతవరకు కరుగుద్ది. మంచు కరగడం వల్ల ఏమవుద్ది, సాయిల్ అనేది బయటికి కనిపిస్తుంది. ఎంతవరకు మొత్తం అంతా మంచుతో కప్పబడి ఉంటది, అది కాస్త మనకి సమ్మర్ సీజన్ వచ్చేటప్పటికి సాయిల్ బయటికి కనిపిస్తుంది. అలాంటి టైంలో వీళ్ళు వ్యవసాయం కూడా చేస్తారంటండి. ఆ వ్యవసాయం చేసి ఏం పండిస్తారండి అంటే బార్లీ, పొటాటోస్, పీస్, బీన్స్ అండ్ టర్నిప్ అనే ప్లాంట్స్ ని మనకి ఎక్కువగా పండిస్తారు. ఇలాంటి అగ్రికల్చర్ ఎక్కువగా జరుగుతుంది. అలాగే వింటర్స్ లోకి వచ్చేటప్పటికి అస్సలు కండిషన్స్, క్లైమేట్ పూర్తిగా దారుణంగా తయారైపోతుంది. వింటర్లో క్లైమేట్ చాలా దారుణంగా తయారైపోతాయి. ఇంక ఇలాంటి పనులన్నీ వదిలేసి బయటికి వెళ్ళడం మానేసి హ్యాపీగా ఫెస్టివిటీస్, సెరిమోనీస్ సెలబ్రేట్ చేసుకుంటూ హ్యాపీగా ఆ వింటర్ సీజన్ అంతటిని కూడా వీళ్ళు గడుపుతారంటండి. కేవలం సమ్మర్ లో మాత్రమే వీళ్ళు కల్టివేషన్ ఇదంతా చేస్తారు. వింటర్ వచ్చిందంటే ఇంకేం లేదు, కేవలము ఇంట్లో కూర్చుని ఈ సెరిమోనీస్, రకరకాల సెరిమోనీస్ చేసుకోవడానికే సరిపోయింది అనమాట. ఓకేనా, అదే విధంగా ద ఉమెన్ ఆర్ వెరీ హార్డ్ వర్కింగ్. ఈ ప్రాంతాల్లో ఉమెన్ చాలా బాగా చాలా ఎక్కువగా కష్టపడి పనిచేస్తారండి. ద వర్క్ నాట్ ఓన్లీ ఇన్ ద హౌస్ అండ్ ఫీల్డ్స్ బట్ ఆల్సో మేనేజ్ స్మాల్ బిజినెస్ అండ్ షాప్స్. ఇక్కడ వాళ్ళు కేవలము ఇంట్లో పని లేకపోతే వ్యవసాయ ఫీల్డ్లో పని కాకుండా ఇంకా దాంతో పాటు చిన్న చిన్న బిజినెస్లు, చిన్న చిన్న షాప్స్ కూడా నడుపుతూ వాళ్ళ జీవనాన్ని గడుపుతూ ఉంటారండి. ఓకే, లడాక్ క్యాపిటల్ అందరికీ తెలిసింది ఏంటది, లేహ్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ లడాక్. అయితే ఈ లడాక్ లో క్యాపిటల్ లే ఏదైతే ఉందో, ఈ లేహ్ అనే ప్రాంతము
ఇండియాలోని మిగతా రీజియన్స్ తో రోడ్ల ద్వారా కానీ లేదా ఎయిర్వేస్ ద్వారా కానీ క్లియర్ గా నీట్ గా అన్ని ప్రాంతాలతో కనెక్టివిటీని కలిగి ఉందండి. అంటే దానికి పక్కన ఉండే జమ్మూ కాశ్మీర్ లో ఉండే శ్రీనగర్ ప్రాంతంతో కానీ లేదా లడాక్ లోనే ఉండే కార్గిల్ ప్రాంతంతో కానీ వీటన్నింటితో కూడా ఈ లేహ్ ప్రాంతానికి రోడ్డు కనెక్టివిటీ అనేది ఉంటుంది. అలాగే ఇక్కడ ఇచ్చేది చూడండి, ద NH-1A కనెక్ట్స్ లేహ్ టు కాశ్మీర్ వ్యాలీ. ఓకే, NH-1A అనే రోడ్డు లేహ్ నుంచి కాశ్మీర్ వ్యాలీకి కనెక్ట్ చేస్తుందండి వయా జోజిలా పాస్ ద్వారా కనెక్ట్ చేస్తుందండి. జోజిలా పాస్ ద్వారా లేహ్ నుంచి కాశ్మీర్ కి NH-1A అనేది కనెక్ట్ చేస్తుంది. ఇక్కడ మీకు అడుగుతున్నారు, ఇంకా ఏమైనా వేరే పాసెస్ నేమ్స్ తెలుసా మీకు? హిమాలయాస్ లో చెప్పాం మనం చాలా నేమ్స్, సిప్కిలా, జోజిలా, జలప్లా, బారాలచ్చాలా, కుర్దుంగ్లా, బుమ్లింగ్లా అనేది లేటెస్ట్ గా న్యూస్ లోకి వచ్చింది. ఎందుకు న్యూస్ లోకి వచ్చిందో చూడండి, తెలుసుకోండి, దాని గురించి తెలుసుకోండి. బుమ్లింగ్లా అలాగే కుర్దుంగ్లా కూడా చాలా ఇంపార్టెంట్ అండి. కుర్దుంగ్లా. ఓకే, ఇలా నెంబర్ ఆఫ్ పాసెస్ అనేవి మనకి ఆ ప్రాంతంలో ఉన్నాయండి. ఒకసారి నెట్ లో సెర్చ్ చేసి దాని అన్నిటితో ఈ హిమాలయాస్ లో ఉన్న పాసెస్ తో ఒక లిస్ట్ ని తయారు చేసి పెట్టుకోండి. ఇట్ విల్ బి యూస్ఫుల్ టు యూ. ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అలాగే ఇక్కడ ఇంకొక పాయింట్ ఉండిపోయిందండి, ఏదో పాయింట్ ఏంటది? The finest cricket bats are made from the woods of the willow trees. విల్లో అండ్ పాపులర్ అనే 2 ట్రీస్ చెప్పాం చూసారా? ఇవన్నీ ఒక చిన్న చిన్న గ్రూపులుగా పెరుగుతాయని చెప్పాం కదా. అందులో ఆ విల్లో ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ విల్లో ట్రీస్ యొక్క వుడ్ నుంచి చాలా ఎక్కువ క్వాలిటీ కలిగిన క్రికెట్ బ్యాట్స్ అనేవి తయారవుతాయండి. ఓకేనా? ఆ విల్లో అనే ట్రీస్ నుంచి చాలా ఎక్కువ క్వాలిటీ ఉండే క్రికెట్ బ్యాట్స్ అనేవి తయారవుతాయి. ఓకేనా? అది కూడా మీరు ఇక్కడ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింటే. ఓకే, అలాగే ఇంకా చెప్పండి, పీపుల్కి ఇంకా ఏమున్నాయి? టూరిజం ఈజ్ ఏ మేజర్ యాక్టివిటీ విత్ సెవరల్ టూరిస్ట్స్ స్ట్రీమింగ్ ఇన్ ఫ్రమ్ విత్ ఇన్ ఇండియా అండ్ అబ్రాడ్. ఇండియా నుంచి అలాగే రకరకాల వేరే దేశాల నుంచి చాలా రకాల ప్రజలు ఈ ప్రాంతాన్ని చూడడానికి వస్తారండి, విజిట్ చేయడానికి వస్తారు. ఎందుకు? గంపాస్ ని కానీ లేకపోతే ఆ గ్లేషియర్స్ మీదకి ట్రెక్కింగ్ చేయడానికి కానీ ఓకేనా, వీటన్నింటి కోసము, లేకపోతే అక్కడ జరిగే సెరిమనీస్ ఉంటాయని చెప్పాం కదా. వింటర్ సీజన్ వచ్చిందంటే సెరిమనీస్ జరుగుతూ ఉంటాయని చెప్పాం కదా, సెరిమనీస్ ఫెస్టివల్స్ జరుగుతాయని చెప్పాం కదా. వీటన్నింటినీ చూడడానికి చాలా మంది టూరిస్టులు ఈ ప్రాంతానికి వస్తారండి. ఓకే, అయితే మోడర్నైజేషన్ వల్ల ఇక్కడ ఉండే ప్రజల యొక్క జీవన విధానం పూర్తిగా మారిపోతుంది. ఓకేనా? అయినా సరే అక్కడ ఉండే ప్రజలు కొన్ని సెంచురీలు బట్టి అక్కడ నేచర్తో ఎలా బ్యాలెన్స్డ్గా బతకాలి, నేచర్తో ఎలా హార్మోనీగా బతకాలి అనే విషయాల్ని తెలుసుకున్నారు. ఎంత మోడర్నైజేషన్ అయినా కూడా అక్కడ ఉండే నేచర్తో ఎలా బతకాలనే విషయం వాళ్ళకి ఒక అవగాహన వచ్చేసింది. ఓకేనా? అలాగే డ్యూ టు స్కేర్సిటీ ఆఫ్ రిసోర్సెస్ లైక్ వాటర్ అండ్ ఫ్యూయల్ దే ఆర్ యూజ్డ్ విత్ రెవరెన్స్ అండ్ కేర్. నథింగ్ ఈజ్ డిస్కార్డెడ్ ఆర్ వేస్టెడ్. ఓకేనా? మీకు అందరికీ తెలుసు ఏంటది, ఎక్కడైతే ఒకటి తక్కువగా దొరుకుతుందో దాన్నే మనం చాలా జాగ్రత్తగా వాడతాం. వాటర్ ఉంది, మనకి వాటర్ ఎంత కావాలంటే అంత దొరుకుతుంది కాబట్టి వాటర్ విలువ తెలియట్లేదు. కాబట్టి యథావిధిగా ఎంత పడితే అంత వాటర్ని వేస్ట్ చేస్తూ ఉన్నాం. కానీ వీళ్ళకి ప్రతి రీసోర్సెస్ కూడా చాలా తక్కువ దొరుకుతాయి. ఒక ఫ్యూయల్ కానీ, వాటర్ కానీ, ఫుడ్ కానీ అన్ని చాలా తక్కువగా దొరుకుతాయండి, చాలా స్కేర్స్ గా దొరుకుతాయి. అందుకని చెప్పి వాటిని ఎంతో జాగ్రత్తగా ఉపయోగిస్తారు. ఏ ఫుడ్ ని కూడా వేస్ట్ చేయడం అనేది ఇక్కడ జరగదు. ఫుడ్డే కాదు, ఏ రిసోర్స్ ని కూడా ఇక్కడ వేస్ట్ చేయడం అనేది జరగదు. ఓకే, ఇక్కడ మీకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చే చూడండి. లడాఖీ ఉమెన్ ఇన్ ట్రెడిషనల్ డ్రెస్, అంటే వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్సింగ్ ఎలా ఉంటుందో, లడాఖే కాదు ఆ పక్క నుండి టిబెట్ ఈ ప్రాంతాల్లో డ్రెస్సింగ్ స్టైల్ అనేది ఇలాగే ఉంటుందండి. ఓకేనా? అంటే ఒక్కొక్క ప్రాంతంలో అక్కడ క్లైమేట్ కి తగ్గట్టుగా, అక్కడ ఎన్విరాన్మెంట్ కి తగ్గట్టుగా వాళ్ళ యొక్క డ్రెస్సింగ్ స్టైల్ ఉంటుందని మనం ఆల్రెడీ ముందు క్లాసెస్ లో చెప్పుకున్నాం. అలాగే లడాక్ లో కూడా ఇలాంటి ఒక డ్రెస్సింగ్ స్టైల్ అనేది ఉంటుంది. ఓకే, మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే వాళ్ళు వేసుకున్న డ్రెస్ లో, ఓకేనా, ఇది క్లియర్ గా ఈ వైట్ కలర్ లో ఉన్న స్పేస్ అబ్జర్వ్ చేస్తే అదంతా దేంతో తయారైందండి? వూల్ తో తయారైంది. ఓకేనా? అక్కడ చలికి తట్టుకోవడం కోసము వూల్ తో తయారు చేసిన బట్టలే వాళ్ళు ఎక్కువగా ఉపయోగిస్తున్నారని మనం క్లియర్ గా ఇమేజ్ చూస్తేనే అర్థమవుతుంది. ఇగోండి, ఇక్కడ ఈ వైట్ కలర్ లో ఉన్న జుత్తు లాంటి ప్రాంతం కనిపిస్తుంది కదా,
అది చూస్తే క్లియర్ గా అవి ఊళ్ళతో నేర్చినవని కనిపిస్తున్నాయి. ఓకేనా. అలాగే ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ లడాక్ క్యాపిటల్ లేహ్ ని హిమాచల్ ప్రదేశ్ లోని మనాలితో కనెక్ట్ చేసి ఒక హైవే ఉందండి. మనాలి లేహ్ హైవే చాలా చాలా ఇంపార్టెంట్ హైవే అండి. ఓకేనా. ఇది అక్కడ లడాక్ లో లే నుంచి ఇక్కడ మనాలి వరకు వయా కులు ప్రాంతం ద్వారా మనాలి ప్రాంతాన్ని కలుపుతూ ఉంటదండి. ఓకేనా. అయితే ఇది చాలా పర్వతాల గుండా వెళ్లాల్సి వస్తుంది. అయితే పర్వతాల గుండా వెళ్ళాలంటే పర్వతాలను తొలుచుకొని వెళ్ళాలా? లేదు, పర్వతాల్లో కూడా కొంచెం తక్కువ ఎత్తుండే రీజియన్స్ ఉంటాయని చెప్పాము. అలా పర్వతాల్లో తక్కువ ఎత్తుండే రీజియన్ ఏమంటామండి మనము? పాసెస్ అని పిలుస్తాము. అలాగే ఇది కొంచెం ఎక్కువ పాసెస్ ని క్రాస్ అవుతుంది. ఆ పాసెస్ ఏంటి అంటే రోహతంగ్ పాస్, బారాలచ్చా పాస్, లుంగ్లాచా పాస్ అండ్ తాంగ్లాంగ్లా. లా అన్న పాస్ అనే ఒకటేనండి. రోహతాంగ్లా, బారాలచ్చాలా, లుంగ్లాచాలా అండ్ తాంగ్లాంగ్లా. ఈ 4 పాసెస్ ని దాటుకుంటూ మనకి మనాలి లేహ్ హైవే అనేది వెళ్తా ఉంటదండి. అలాగే రోహతంగ్ పాస్ దగ్గర లేటెస్ట్ గా 2020లోనే మనకు ఒక టన్నెల్ ని కూడా ఓపెనింగ్ చేయడం అనేది జరిగింది. దాని గురించి మీరు తెలుసుకోండి, నేను చెప్పను. ఓకే, మీరే తెలుసుకోండి. రోహతంగ్ పాస్ దగ్గర లేటెస్ట్ గా గవర్నమెంట్ ఓపెన్ చేసిన టన్నెల్ ఏంటి అనేది మీరే తెలుసుకోండి. అలాగే ఈ హైవే అనేది మొత్తం సంవత్సరం అంతా ఓపెన్ ఉంటుంది. మనాలి లేహ్ హైవే ఉండదు. కేవలము జూలై నుంచి సెప్టెంబర్ వరకు మాత్రమే ఓపెన్ గా ఉంటది. ఎందుకంటే జూలై నుంచి సెప్టెంబర్ వరకు మనకి సమ్మర్ సీజన్ ఉంటది కాబట్టి ఆ టైంలో మంచు కరిగి ఇక్కడ రోడ్లన్నీ కూడా నావిగేషన్ కి యాక్సెసిబుల్ గా ఉంటాయి. ఒక వెళ్ళడానికి ట్రాన్స్పోర్టేషన్ కి యాక్సెసిబుల్ గా ఉంటాయి. మిగతా సీజన్ అంతా కూడా అంతా స్నోతో కవర్ అయి ఉంటది కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ చాలా కష్టం. అందుకని జూలై నుంచి సెప్టెంబర్ మంత్స్ లో మాత్రమే ఈ రోడ్డు మనాలి లేహ్ హైవే అనేది మాక్సిమం కేసెస్ లో ట్రాన్స్పోర్టేషన్ కి యాక్సెసిబుల్ గా ఉంటుంది. అలాగే ఇక్కడ బారాలచ్చాలా యొక్క ఇమేజ్ కూడా మీకు చూపిస్తున్నారండి. బారాలచ్చాలా యొక్క ఇమేజ్ కూడా మీకు చూపిస్తున్నారు. ఓకే, ఇది మనకి డిజర్ట్ క్లైమేట్ అండి. డిజర్ట్ అంటే కేవలం లాస్ట్ లో మనం కంక్లూడ్ ఇవ్వాల్సింది ఏంటండి? డిజర్ట్ అంటే కేవలం హాట్ గానే కాదు, కోల్డ్ డిజర్ట్స్ కూడా ఉంటాయి. మీరు ఇప్పుడు తర్వాత చేయాల్సిన పని ఏంటి అంటే కోల్డ్ డిజర్ట్స్ ఏమేమి ఉన్నాయి ప్రపంచంలో అని నెట్ లో సెర్చ్ చేసి అది ఒక లిస్ట్ తయారు చేసుకోండి. అలాగే హాట్ డిజర్ట్స్ కూడా ఏమేమి ఉన్నాయి, ఇంపార్టెంట్ హాట్ డిజర్ట్స్ ఏమున్నాయి అని వెతుక్కొని అది కూడా ఒక లిస్ట్ తయారు చేసి పెట్టుకోండి. అది కూడా ఒక లిస్ట్ తయారు చేసి పెట్టుకోండి. ఇది మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుందండి. అలాగే మొత్తం ఇంకా ఈ టాపిక్ అంతటిని ఒకసారి రివైజ్ చేసుకోండి. మొత్తం మీ పీడిఎఫ్ ఉంటది కదా, ఆ పీడిఎఫ్ చూసి ఆ లెసన్ అంతా ఒకసారి చదవండి. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ డ్రాప్ ఇట్ ఇన్ ద కామెంట్ సెక్షన్ లో డ్రాప్ చేయండి. ఓకే, అది ఇవాళ మనము డిజర్ట్ రీజియన్ లో హ్యూమన్స్ కి మరియు ఎన్విరాన్మెంట్ కి మధ్య ఉండే ఇంటరాక్షన్స్ గురించి. అందులో ఒక హాట్ డిజర్ట్ సహారా, ఒక కోల్డ్ డిజర్ట్ లడాక్, ఈ రెండింటి గురించి కూడా మనము డిస్కస్ చేసుకోవడం అనేది జరిగిందని. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.